గైస్, వెల్కమ్ బ్యాక్ టు వెంకీ టాలీ టెక్. ఎక్సెల్ కంప్లీట్ కోర్సుని నేను ఇప్పుడు అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఈ కోర్సుని నేను బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్లో డిజైన్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే కొత్తగా ఎక్సెల్ నేర్చుకోవాలనుకుంటారో వారికి ఈ వీడియో చాలా యూజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే నేను స్టార్టింగ్ నుండి ఎక్సెల్ని ఎలా ఓపెన్ చేయాలి, ఎక్సెల్ యొక్క ఇంటర్ఫేస్ ఏంటి, ఎక్సెల్లో ఉన్న ఆప్షన్స్ ఏంటి, అంటే టైటిల్ బార్ అంటే ఏంటి, క్విక్ యాక్సెస్ టూల్ అంటే ఏంటి, రిబ్బన్ అంటే ఏంటి, గ్రూప్స్ అంటే ఏంటి, కమాండ్ అంటే ఏంటి, సెల్ అంటే ఏంటి, రో కాలం, విడ్త్ హైట్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి, సెల్స్ని, స్క్రోల్ బార్, జూమ్ టూల్, ఫార్ములాస్, ఫంక్షన్స్, అదేవిధంగా అడ్వాన్స్ లెవెల్లో చూసుకుంటే మనము వీలుకప్, పివట్ టేబుల్. సో ఇలా నేను స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైతే ఎక్సెల్ నేర్చుకోవాలి అనుకుంటారో ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా ఈ ఎక్సెల్ అనేది మనం అకౌంటెంట్గా వర్క్ చేయాలి అన్నా, ఐటీ జాబ్ చేయాలి అన్నా, ఏ జాబ్ చేయాలి అన్నా కూడా ఈ ఎక్సెల్ స్కిల్ అనేది మ్యాండేటరీ. సో ఎంతవరకు స్కిల్ ఉండాలి అనేది మనం ఈ కోర్సులో కవర్ చేయడం అయితే జరిగింది. సో ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీరు ఎక్సెల్లో ప్రో అవ్వడం అయితే గ్యారంటీ. సో ఇంకెందుకు ఆలస్యం, స్టెప్ బై స్టెప్ మనము స్టార్టింగ్ నుండి ఎక్సెల్ అనేది డీటెయిల్గా నేర్చుకుందాం. అదేవిధంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్, షేర్, కామెంట్ చేయడం వల్ల నాకు ఇంకొంచెం ఎంకరేజ్గా ఉంటుంది. నేను ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లో ఫ్రీగా హై క్వాలిటీతో వీడియోలు చేయడానికి, నేను ఎక్కువ టైం తీసుకోవడానికి నాకు ప్రోత్సాహంగా ఉండడం అయితే జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ మూవ్ టు ద టాపిక్స్. సో ఇప్పుడు మనము మన పీసీలో, ల్యాప్టాప్లో ఎక్సెల్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి, స్టార్ట్ చేయాలి. ఓకే, దానికోసం మనం ఏం చేయవచ్చు అంటే విండో బటన్, కీబోర్డ్ మీద కూడా మనకు విండో బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. సో ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ టైప్ చేయండి EXC అని టైప్ చేయగానే మనకున్న అప్లికేషన్స్లో ఎక్సెల్ అనేది మనకు రావడం అయితే జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ మనకు ఓపెన్ అనే ఆప్షన్ ఉంది కదా, జస్ట్ ఇది క్లిక్ చేయండి, సింపుల్. సో ఇది క్లిక్ చేయగానే మనకు ఎక్సెల్ అనేది ఈ విధంగా మనకు ఫస్ట్ టైం ఈ స్క్రీన్తో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, మనకు హోమ్, న్యూ బటన్, ఓపెన్, 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, అసలు ఏ వర్షన్ నేర్చుకుంటున్నాం మనం ఎక్సెల్లో. సో ఇక్కడ ఏ వర్షన్ నేర్చుకున్నా కూడా మనం ఎక్సెల్లో వర్క్ చేయవచ్చు. ఒక ఎక్సెల్లో న్యూ వర్షన్ వచ్చిందంటే దాంట్లో ఏదో ఒక ఆప్షన్ అనేది యాడ్ అవుతుంది తప్ప మళ్ళీ కొత్త వర్షన్ నేర్చుకోవాలన్నా, నేను ఓల్డ్ వర్షన్ నేర్చుకున్నాను ఎక్సెల్, బట్ న్యూ అప్డేట్ అయిపోయిన ఎక్సెల్ అనేది నాకు రాకపోవచ్చు అనే ఒక డౌట్ ఉంటుంది. నో ప్రాబ్లం, మనం ఏ వర్షన్ నేర్చుకున్నా కూడా మనం ఎక్సెల్లో ఈజీగా వర్క్ చేయొచ్చు. మరి న్యూ వర్షన్లో ఏంటి, దానికి దీనికి తేడా ఏంటి అంటే కొన్ని న్యూ ఆప్షన్స్ మాత్రమే యాడ్ అవుతాయి తప్ప కంప్లీట్ వర్క్ మాత్రం చేంజ్ అవ్వదు. ఓకే, సో ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో చూడండి, ఇవి మెయిన్ ఇంపార్టెంట్, ఈ 3 ఆప్షన్స్. ఇప్పుడు మనం ఏ స్క్రీన్లో ఉన్నామంటే హోమ్ అనే ఆప్షన్లో ఉన్నాం, సెలెక్ట్ అయి ఉంది హోమ్ అనే ఆప్షన్. సో ఇక్కడ చూడండి, న్యూలో బ్లాక్ వర్క్ బుక్ ఉంది, దీనిపైనే మనం ఈ వర్క్ బుక్ పైనే వర్క్ అనేది చేస్తాము, నేర్చుకుంటాము. దాని తర్వాత వెల్కమ్ టు ఎక్సెల్, ఫార్ములా ట్యుటోరియల్, పవర్ క్వారీ ట్యుటోరియల్, పివట్ టేబుల్ ట్యుటోరియల్, ఇవన్నీ ఉన్నాయి. ఇవి ప్రీ డిఫాల్ట్ టెంప్లెట్స్ అంటారు. వీటిని యూజ్ చేసుకొని మనం ప్రాక్టీస్ చేయవచ్చు. ఓకేనా, అండ్ మోర్ టెంప్లెట్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఇంకా ఎక్సెల్లో ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్ములాతో ఉన్న టెంప్లెట్స్ మనకు అవైలబుల్లో ఉంటాయి. ఎస్, సో నేను మళ్ళీ హోమ్ క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా తర్వాత రీసెంట్ అనే ఆప్షన్లో చూడండి, యూ డోంట్ హ్యావ్ ఓపెన్ ఎనీ వర్క్ బుక్ రీసెంట్లీ, క్లిక్ టు ఓపెన్ టు బ్రౌజ్ ఫర్ వర్క్ బుక్.
రీసెంట్లో ఏమొస్తుందంటే మనం ఆల్రెడీ ఒక ఎక్సెల్ని ఓపెన్ చేసినట్లయితే, ఆల్రెడీ ఒక డేటా ఉంది, ఎక్సెల్ డేటా ఉంది, ఆ డేటాని మనం ఓపెన్ చేస్తే ఈ రీసెంట్లో మనకి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు మనం ఇలాంటి వర్క్ బుక్లో వర్క్ చేయలేదు, ఓపెన్ చేసి క్లోజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ రావట్లేదు. తర్వాత న్యూ, నెక్స్ట్ ఆప్షన్ న్యూ. సో న్యూ పైన క్లిక్ చేసినా కూడా అవే ఆప్షన్స్ వస్తాయి, బట్ వీటి యొక్క ఏదైతే ఆప్షన్స్ యొక్క స్టైల్ ఏ విధంగా ఉందో అది చేంజ్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఏదైతే ఉందో బ్లాక్ వర్క్ బుక్ దీనిపైన ఓపెన్ చేసి మనం క్లిక్ చేస్తాం. అండ్ నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఓపెన్. సో ఓపెన్ అంటే ఏంటి? ఇది వెరీ సింపుల్. ఓపెన్ అంటే మనకు ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్న డేటా, ఎక్సెల్ డేటాను ఓపెన్ చేయడం కోసం ఓపెన్ అనే ఆప్షన్ యూజ్ చేసి మనము సెలెక్షన్ చేసుకుంటాం. అయితే ఈ డేటా అనేది మన సిస్టంలో డిఫరెంట్ ప్లేస్లో ఉండొచ్చు. దిస్ పీసీ అని క్లిక్ చేసి మన డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో అక్కడ నుండి మనం సెలెక్షన్ చేసుకొని, అదేవిధంగా బ్రౌజ్ అనే ఆప్షన్ ద్వారా కూడా మనం సెలెక్షన్ చేసుకొని మన డేటా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీసీలో ఎక్కడ ఉంది, డౌన్లోడ్లో ఉందా, ఎక్కడ ఉంది అనేది సెలెక్షన్ చేసుకొని ఓపెన్ చేసి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇవి సింపుల్ ఎగ్జాంపుల్. నేను ఏం చేస్తున్నాను, ఓపెన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు నేనేం చేయాలి, మనం నేర్చుకునేది బేసిక్స్ టు అడ్వాన్స్ కాబట్టి బ్లాంక్ వర్క్ బుక్ ఉంది కదా, ఇది మనం ఓపెన్ చేయాలి. ఏ విధంగా ఓపెన్ చేయాలి? నేను మౌస్తో ఇదంతా ఆపరేట్ చేస్తున్నాను. సో మౌస్తో నేను లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేస్తున్నాను, క్లిక్ చేశాను అంతే. సో ఇది ఓపెన్ అవుతుంది. ఇది మనం వర్క్ చేయబోయే ఈ వర్క్ బుక్. ఎస్, సో దీంట్లో ఉండే ఆప్షన్స్ అన్నింటి గురించి ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఓకే, సో పైనుండి వద్దాం, లెఫ్ట్ సైడ్ టాప్లో నుంచి వద్దాం. సో చూడండి, ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇదేంటి? సేవ్. ఇవేంటి? వీటన్నింటిని టాప్లో లెఫ్ట్ సైడ్లో ఉన్న ఏదైతే నేను మౌస్తో అలా ఇలా చేస్తున్నాను కదా, వీటన్నింటిని మనం ఏమంటామంటే ఇక్కడ ఉండే ప్లేస్ని క్విక్ యాక్సెస్ టూల్ అంటాం. క్విక్ యాక్సెస్ టూల్ ఏంటి మరి? దీనివల్ల ఏంటి? కస్టమైజ్డ్ క్విక్ యాక్సెస్ టూల్ అని ఉంది చూడండి. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే నేను మౌస్తో చూపిస్తున్నానో ఇక్కడ మనం వర్క్ అనేది చేస్తాం. ఇక్కడ మనము డేటా అనేది ఎంట్రీ వేస్తాం. వర్క్ అంతా ఎంట్రీ చేసిన తర్వాత మనం రెగ్యులర్గా చేసే యాక్టివిటీ ఏదైతే ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డేటా అనేది వర్క్ అనేది ఎంట్రీ వేసి నేను ఇమీడియట్లీ సేవ్ చేయాలి అన్నప్పుడు ఈ ఫైల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి, సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఒక 3-2 స్టెప్లో నేను సేవ్ చేయడానికి ఈ ఆప్షన్స్లో ఫాలో కావాల్సి ఉంది. బట్ అలా కాకుండా నాకు కావాల్సిన ఆప్షన్ అనేది నేను క్విక్గా పొందాలి అనుకుంటే ఇక్కడ ఏదైతే ఈ బటన్ ఉందో దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అనేది సెలెక్ట్ అయి ఉంది కాబట్టి సేవ్ అనే ఆప్షన్ ఇక్కడ వచ్చేసింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంటర్ చేసిన డేటా మొత్తం ఇమీడియట్లీ నేను మెయిల్ చేయాలి అనుకుంటున్నాను. దానికోసం నేను ఈ ఏదైతే కస్టమైజ్డ్ క్విక్ యాక్సెస్ టూల్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేస్తాను. సో ఇక్కడ నేను మెయిల్ ఐడి సెలెక్ట్ చేస్తాను. చూడండి, ఈ మెయిల్ సంబంధించిన టూల్ అనేది ఇమీడియట్లీ ఇక్కడ యాడ్ అయింది. అంటే మనం ఏదైతే టూల్ రిక్వైర్మెంట్ ఉంటుందో, క్విక్గా మనం యాక్సెస్ చేయాలి అనుకుంటున్నామో, రిక్వైర్మెంట్ ఉందో దాన్ని ఇమీడియట్లీ ఈ యాప్ ఇక్కడ ఏదైతే ప్లేస్ ఉందో అక్కడ యాడ్ చేసుకొని మనము యూజ్ చేసుకోవచ్చు. సేవ్ అనేదానికి కూడా సేవ్ అనేది ఆల్రెడీ ఇక్కడ యాడ్ అయి ఉంది. అండ్ మరి ఈ క్విక్ యాక్సెస్ టూల్ నుండి మనం రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఈమెయిల్ అవసరం లేదు, రిమూవ్ చేసుకోవచ్చు. సేవ్ అనే బటన్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, క్విక్ ప్రింట్, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే స్పెల్లింగ్ అనే ఆప్షన్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇదిని క్విక్ యాక్సెస్ టూల్ అని అనడం అయితే జరుగుతుంది. వీటి యూజెస్ గురించి కూడా మనం చూద్దాం. దాని తర్వాత ఇక్కడ చూడండి, దాని పక్కనే బుక్ 1 ఎక్సెల్ ఉంది కదా. సో ఇదేంటి అంటే టైటిల్ బార్. దీన్ని ఏమంటామంటే టైటిల్ బార్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ నేమ్, మనకు ఇప్పుడు మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ వర్క్కు ఫైల్కు సంబంధించి నేమ్ ఉంటుంది కదా, దాన్నే ఇక్కడ మనము బుక్ 1 అని అనడం అయితే జరుగుతుంది. సో ఇది మనము టైటిల్ బార్ అనడం అయితే జరుగుతుంది. ఓకే, అదేవిధంగా కిందికి రండి. సో కిందికి వచ్చేస్తే మనకి ఇక్కడ చూడండి టైటిల్ బార్ అర్థమైంది కదా. మనకి ఇక్కడ టైటిల్ బార్ అంటే మనకు ఈ ఫైల్ నేమ్నే మనం టైటిల్ బార్ అనడం అయితే జరుగుతుంది. కింద మనకు ఫైల్, ఓకే, అండ్ హోమ్, ఇన్సర్ట్, పేజ్, లేఅవుట్, ఫార్ములాస్, డేటా, రివ్యూ, వ్యూ, హెల్ప్, ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా. వీటిని మనము ట్యాబ్స్ అని పిలుస్తాం. వీటన్నిటి గురించి మనకు తెలియాలి. వీటిని మనము ట్యాబ్స్ అని పిలవడం అయితే జరుగుతుంది. ఓకే, అండ్ ఇక్కడ ఏవైతే ఇవన్నీ ఉన్నాయో క్లిక్ బోర్డ్గా, ఇక్కడ ఏవైతే మనకి ఇక్కడ ఫైల్స్కు సంబంధించి ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ మొత్తం రౌండ్ అప్ చేస్తున్నాను, రిబ్బన్ అంటారు వీటన్నింటిని.
వీటన్నింటిని అంటే ఫైల్స్ కానీ క్లిక్ బోర్డ్ కానీ ఫాంట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఆప్షన్స్ అన్నీ కలిపి మనము ఏమంటాం, రిబ్బన్స్ అంటాం. ఈ రిబ్బన్స్లో ఏమున్నాయి, ట్యాబ్స్ ఉన్నాయి, ఫైల్స్ ఇవన్నీ ట్యాబ్స్ అంటారు. ఈ ట్యాబ్స్లో మళ్ళీ ఏమున్నాయి, ఇండివిజువల్గా హోమ్ అనే ట్యాబ్ని క్లిక్ చేశాను. ఎస్, హోమ్ అనేది క్లిక్ చేసిన తర్వాత క్లిక్ బోర్డ్, ఫాంట్, అలైన్మెంట్, నెంబర్, స్టైల్స్, సెల్స్, ఎడిటింగ్, ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీటన్నింటిని మనం గ్రూప్స్ అంటాం. ప్రతి ట్యాబ్స్లో డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఇన్సెట్లోకి వెళ్తాను. టేబుల్స్, యాడిన్స్, చార్ట్స్, టూర్స్, స్పార్క్ లైన్స్, ఫిల్టర్స్, లింక్స్, ఇవేంటి, వీటన్నింటిని కూడా మనము గ్రూప్స్ అంటాం. ఓకే, అండ్ వీటిలో ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ బోర్డ్లో కానీ ఫాంట్స్లో కానీ అలైన్మెంట్లో మనకి ఇక్కడ మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ టైప్లో పేస్ట్ అని, కట్ అని, ఓకే, ఇవన్నీ ఏవైతే కనిపిస్తున్నాయో వీటన్నింటిని మనము కమాండ్స్ అంటాం. వీటన్నింటిని మనము కమాండ్స్, ఇప్పుడు చూడండి కండిషనల్ ఫార్మాటింగ్, ఫార్మాటైజ్ టేబుల్, వీటన్నింటిని కమాండ్స్ అని, ఎలిమెంట్స్ అని పిలవడం అయితే జరుగుతుంది. డన్. అండ్ వీటికి కింద డౌన్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ బాక్స్ కాడ నేను క్లిక్ చేశాను కదా, దీనిని ఏమని పిలుస్తామంటే నేమ్ బాక్స్ అనడం అయితే జరుగుతుంది. దేని యొక్క నేమ్ బాక్స్ అనేది చూద్దాం. దాని తర్వాత ఇక్కడ ఏదైతే నేను ఇక్కడ మౌస్తో క్లిక్ చేస్తున్నానో దీన్ని ఫార్ములా బాక్స్ అనడం అయితే జరుగుతుంది. ఓకే, డన్. ఇక్కడ ABCDEFGH అని ఉంది కదా, వీటిని మనము ఏమని పిలుస్తామంటే కాలమ్స్ అనడం అయితే జరుగుతుంది. 1 2 3 4 5 6 ఉంది కదా, వీటిని మనం ఏమని పిలుస్తామంటే రోస్ అని పిలవడం అయితే జరుగుతుంది. ఓకే, అండ్ ఇందులో ఏదో ఒక బాక్స్ నేను సెలెక్ట్ చేశాను, మౌస్తో క్లిక్ చేశాను, ఓన్లీ 1 క్లిక్ ఇచ్చాను, లెఫ్ట్ సైడ్ మౌస్తో క్లిక్ చేస్తున్నాను, సెలెక్షన్ చేశాను. ఓకే, జస్ట్ ఇది క్లిక్ చేశాను, ఒక సెల్ అంటారు, దీన్ని సెల్ అంటారు, నేను సెల్ని సెలెక్ట్ చేశాను. సో ఈ సెల్ ఏ విధంగా క్రియేట్ అవుతుందంటే ఇక్కడ B అనే కాలంతో 2 అనే రోతో మనకు ఒక సెల్ అనేది క్రియేట్ అయి ఉండడం అయితే జరుగుతుంది. చూడండి, దాన్నే B2 అనడం అయితే జరిగింది. B2 నేమ్ ఎలా వచ్చింది ఈ సెల్కి B2 నేమ్ ఎందుకు వచ్చిందంటే B అనే కాలంలో C అనే రోలో మనము ఈ సెల్ని సెలెక్ట్ చేశాం కాబట్టి దాని నేమ్ అనేది ఆటోమేటిక్గా మనకు రావడం అయితే జరిగింది. ఈ సెల్లో అప్లై చేసిన ఫార్ములా అనేది మనకు ఫార్ములా బాక్స్లో రావడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఏ విధంగా వస్తుంది, ఫార్ములాని ఏ విధంగా అప్లై చేయాలి, ఫంక్షన్స్ని ఏ విధంగా అప్లై చేయాలి అనేది మనము చూద్దాం. ఓకే, సో అయితే మనకు ఇవన్నీ సెల్స్ ఉన్నాయి. మరి ఇందులో ఎన్ని సెల్స్, నేను సెల్స్ అంటే మీకు చెప్పాను కదా, సెల్ ఏ విధంగా క్రియేట్ అవుతుంది, సెల్ అనేది కాలమ్ అండ్ రో కాంబినేషన్తో క్రియేట్ అయి ఉండడం అయితే జరుగుతుంది. మరి ఎన్ని సెల్స్ ఉంటాయి అనేది మనం చూడాలి అనుకుంటే నేను మౌస్తో ఈ కార్నర్ దగ్గరికి తీసుకొచ్చాను. చూడండి, ప్లస్ గుర్తు వస్తుంది కదా, దీనిపైన నేను నొక్కి ప్రెస్ చేస్తున్నాను, లెఫ్ట్ సైడ్ మౌస్ని ప్రెస్ చేసి పట్టుకున్నాను. అక్కడ నేమ్ బాక్స్లో చూడండి, ఇక్కడ సో నేమ్ బాక్స్లో చూడండి, సో నేమ్ బాక్స్లో మనకి ఇక్కడ కంప్లీట్గా మనకి ఎన్ని, ఇక్కడ నేను కొంచెం డ్రాగ్ చేస్తాను, ఇది ఇంక్రీజ్ చేస్తాను. సో ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనం మౌస్తో. నేను లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసి పట్టుకొని దీన్ని ఈ విధంగా ఇంక్రీజ్ చేస్తున్నాను. అండ్ అగైన్ నేను ఈ కార్నర్ దగ్గరికి వచ్చేసి మౌస్తో లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసి పట్టుకుంటున్నాను. సో ఎన్ని ఉన్నాయి ఇక్కడ టోటల్, ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి ఎక్సెల్లో అనేది ఇక్కడ మనకు చూడొచ్చు, తెలుసుకోవాలి అనుకున్నప్పుడు. ఓకేనా, అయితే మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్కు సంబంధించి విడ్త్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేశాను, సెల్ని సెలెక్ట్ చేయడం ఏ విధంగా సెలెక్ట్ చేస్తామంటే మౌస్ తోటి మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో అక్కడ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయాలి, మౌస్ లెఫ్ట్ సైడ్. ఇక్కడ నేను ఈ సెల్ యొక్క విడ్త్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్లస్ గుర్తుంది కదా, ఎప్పుడైతే నేను ఇక్కడికి వచ్చానో ఇక్కడ చూడండి ప్లస్ గుర్తు ఏ విధంగా వచ్చింది, తిక్కుగా వచ్చింది కదా. ఇక్కడ లైన్స్ చూడండి ఏ విధంగా చూపిస్తున్నాయో, లెఫ్ట్ రైట్ సైడ్ ఉన్నాయి, విడ్త్ ఇంక్రీజ్ చేసే విధంగా మనకు యారోస్ కనిపిస్తున్నాయి. నేనేం చేస్తున్నా అంటే ప్రెస్ చేసి పట్టుకున్నాను లెఫ్ట్ సైడ్ మౌస్ని, జస్ట్ ఈ విధంగా విడ్త్ని ఇంక్రీజ్ చేస్తున్నాను. ఎట్ ఏ టైం మనం విడ్త్ని హైట్ని ఇంక్రీజ్ చేయలేము. మరి హైట్ని ఇంక్రీజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ చూడండి, నేను ఎప్పుడైతే 2 3 మధ్యలోకి మౌస్ని తీసుకెళ్తున్నానో ఏదైతే మౌస్ యొక్క సింబల్ ప్లస్ సింబల్ అనేది తిక్కు ప్లస్ సింబల్ వచ్చింది. అదేవిధంగా దీని యొక్క యారోస్ వచ్చేసి హైట్కు సంబంధించి చూపిస్తున్నాయి. సో జస్ట్ నేను కిందికి డ్రాగ్ చేస్తున్నాను, ప్రెస్ చేసుకుని లెఫ్ట్ సైడ్ మౌస్ని ప్రెస్ చేసి పట్టుకొని కిందికి డ్రాగ్ చేయగానే ఈ సెల్ యొక్క హైట్ అండ్ విడ్త్ని ఇంక్రీజ్ చేశాను. ఈ విధంగా మనము ఈ సెల్ యొక్క హైట్ని విడ్త్ని ఇంక్రీజ్ చేయొచ్చు.
ఓకే, నెక్స్ట్ వచ్చేసి మరి ఇది సేమ్ ప్లేస్కి తీసుకురావాలి. నేను లెఫ్ట్ ఏం చేశాను, హైట్ని విడ్త్ని ఇంక్రీజ్ చేశాను కదా, సేమ్ ప్లేస్కి తీసుకురావాలంటే కంట్రోల్ జెడ్ మళ్ళీ బ్యాక్ సేమ్ ప్లేస్కి వచ్చేసాను. సో ఇంకోటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ని సెలెక్ట్ చేయాలి అంటే మౌస్ తోటి లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే ఆ సెల్ సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఈ సెల్లో ఉన్న డేటా మూవ్ చేయాలి అన్నప్పుడు నేను ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి ఇది ఏ విధంగా ప్లస్ గుర్తు వచ్చిందో చూడండి, దీన్ని గమనించండి. సో దీన్ని నేను ఇక్కడ చూడండి, జస్ట్ దీని యొక్క సింబల్ చూడండి ఏ విధంగా చేంజ్ అవుతుందో. సో ఎప్పుడైతే ఈ సింబల్ అనేది ఈ విధంగా 4 arrows కనిపిస్తుందో జస్ట్ దాన్ని తీసుకొచ్చుకొని ఈ విధంగా మనం మూవ్ చేయొచ్చు. ఆ సెలెక్షన్ అయిన సెల్ని నేను మూవ్ చేస్తున్నాను. అదేవిధంగా నేను సెలెక్షన్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ప్లస్ గుర్తుంటే ఈ విధంగా ప్రెస్ చేసుకొని లెఫ్ట్ సైడ్ ఈ విధంగా ప్రెస్ చేసుకొని పట్టుకుంటే ఇవన్నీ కూడా సెలెక్షన్ చేస్తున్నాను. మూవ్ చేయాలంటే నేను కిందికి కొంచెం కార్నర్ దగ్గరికి తీసుకురాగానే చూడండి, ఇక్కడ నేను జస్ట్ డేటా ఉన్నప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ విధంగా నేను మూవ్ చేస్తున్నాను. నేను డేటా ఎంట్రీ వేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా ఎంట్రీ చేస్తున్నాను. ఓకే, ఒక డేటా ఎంట్రీ వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇవి మూడింటిని నేను సెలెక్ట్ చేయాలి అన్నప్పుడు ఈ ప్లస్ గుర్తు చూసారా, గమనించండి ఈ ప్లస్ గుర్తు ఏ విధంగా ఉందో. దీన్ని ఇక్కడ నేను సెంటర్లో ప్రెస్ చేసి పట్టుకొని ఈ మూడింటిని సెలెక్ట్ చేశాను మౌస్తో లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసి పట్టుకొని. మరి మూవ్ చేయాలి అన్నప్పుడు ఈ సింబల్ నేను ఈ ఎఫ్ఎఫ్ అనే ఫస్ట్ దాన్ని మూవ్ చేయాలి అన్నప్పుడు కిందికి రాగానే దీని యొక్క సింబల్ చేంజ్ అయిపోయింది. జస్ట్ దాన్ని ప్రెస్ చేసి పట్టుకొని ఈ విధంగా మూవ్ చేసి, సో అదేవిధంగా డ్రాగ్ చేయడం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రాగ్ చేయబోతున్నాను. ఏ విధంగా డ్రాగ్ చేయవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్ కార్నర్కి నేను వచ్చాను. కార్నర్కి రావగానే ఈ కార్నర్కి వచ్చినాక ఇమీడియట్లీ ఇక్కడ చూడండి ఈ సింబల్ చేంజ్ అవుతుంది. థిక్ ప్లస్ గుర్తు వచ్చింది కదా, జస్ట్ నేను మౌస్ తోటి లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసి పట్టుకుంటున్నాను, జస్ట్ కిందికి డ్రాగ్ చేస్తున్నాను. సో ఈ విధంగా డ్రాగ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామంటే మూవ్ చేయడం, ఏ విధంగా సెల్ని సెలెక్షన్ చేయడం అదేవిధంగా డ్రాగ్ చేయడం, సెల్ని వాటి యొక్క హైట్ని ఇంక్రీజ్ చేయడం, విడ్త్ని ఇంక్రీజ్ చేయడం. సో ఇది మనం చూసాం. ఓకే, అండ్ మనకి ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ మీరు రైట్ సైడ్ చూడండి, నేను మౌస్ ఏదైతే ఉందో మౌస్ని చూడండి. సో ఈ మౌస్కు మనకి ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మౌస్ చూడండి, నేను ఈ మౌస్ని రో ఇంక్రీజ్ ఇక్కడ ఏదైతే రో ఉందో దాన్ని నేను స్క్రోల్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా రోల్ని స్క్రోల్ చేస్తాను, కాలమ్స్ని స్క్రోల్ చేస్తాను. వీటిని మనము స్క్రోలింగ్ టూల్స్ అనడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో చూడండి ఇవి. అదేవిధంగా డౌన్లోకి వచ్చేస్తే మనకి ఇక్కడ జూమ్ టూల్ ఉంటుంది. అంటే దీని ద్వారా మనము జూమ్ అనేది చేసుకోవచ్చు, జూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, జూమ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో చూస్తే షీట్ ఉంది, షీట్ 1. ఓకే, షీట్ 1 ఉంది కదా, జస్ట్ ఈ షీట్ నేమ్ మార్చాలి అనుకున్నప్పుడు ఇక్కడ వర్క్ బుక్ మీనింగ్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ షీట్స్ అంటారు. ఇందులో ఎన్ని షీట్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ గుర్తుంది కదా, న్యూ షీట్ అని వచ్చింది చూడండి. ఈ ప్లస్ గుర్తు పైన మౌస్ పైన లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయగానే న్యూ షీట్ ఓపెన్ అవుతుంది. షీట్ 1, షీట్ 2. షీట్ నేమ్ చేంజ్ చేయాలనుకుంటే జస్ట్ మనము రైట్ క్లిక్ ఇవ్వండి, మౌస్ రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రినేమ్ అని కనిపిస్తుంది. జస్ట్ ఇది లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, మౌస్ రినేమ్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. నేను ఇక్కడ ప్రాజెక్ట్ 1 రినేమ్. ఓకే, అండ్ అగైన్ షీట్ 2 క్లిక్ చేస్తున్నాను మౌస్తో లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసి, అండ్ రైట్ క్లిక్ చేస్తున్నాను మౌస్తో, రినేమ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ క్లిక్ చేస్తున్నాను మౌస్తో, అండ్ ప్రాజెక్ట్ నెంబర్ ఆర్ ప్రాజెక్ట్ 2. సో నేను 2 ప్రాజెక్ట్స్ సంబంధించిన షీట్స్ని నేను ఓపెన్ చేశాను. ఈ విధంగా ఓపెన్ చేసి వాటిని సెలెక్ట్ చేయాలి అంటే జస్ట్ క్లిక్ చేయాలి, లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏం చేస్తాను, ఈ ఫైల్ను మనం క్రియేషన్ చేస్తున్నాం కదా, ఈ ఫైల్ పైన వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్లో సేవ్ అనే ఆప్షన్ని నేను క్లిక్ చేయొచ్చు, లేదా ఫైల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి సేవ్ చేయొచ్చు. సేవ్ చేయబోతున్నాను, జస్ట్ సేవ్ అని క్లిక్ చేస్తాను. సేవ్ అని క్లిక్ చేయగానే అక్కడ ఎక్కడ సేవ్ కావాలి, దిస్ పీసీలో సేవ్ కావాలి. ఎక్కడ డెస్క్టాప్ పైన సేవ్ చేద్దామా, డెస్క్టాప్ పైన సేవ్ చేస్తా కాబట్టి డెస్క్టాప్ అని వస్తుంది. దీనిపైన నేమ్ ఏంటి, నేను నేమ్ వచ్చేసి ఎక్సెల్. సో ఎక్సెల్ కోర్స్
ఫైల్ నేమ్ ఎక్సెల్ కోర్స్ అని ఇచ్చాను. సేవ్ అనే ఆప్షన్ని అండ్ సేవ్ టైప్ ఉంది ఎక్సెల్ వర్క్ బుక్ టైప్లో. ఇక్కడ క్లిక్ చేస్తే డిఫరెంట్ టైప్స్లో సెలెక్షన్ చేయొచ్చు. సో డిఫాల్ట్గా ఏదైతే ఆప్షన్ ఉందో దాన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. సేవ్ చేయడం ఈ విధంగా. సో చూడండి, టాప్లో టైటిల్ బార్ అని చెప్పింది ఏ విధంగా చేంజ్ అయింది, ఎక్సెల్ కోర్స్ అని. టైటిల్ అంటే ఈ ఫైల్ యొక్క నేమ్. ఓకేనా, ఫైల్ యొక్క నేమ్ని ఈ విధంగా మనం సేవ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అగైన్ ఫైల్ అనేది క్లిక్ చేస్తే సేవ్ యాజ్ ఉంది కదా అంటారు. సేవ్ యాజ్ అంటే ఇంకో కొత్త ఫైల్ని సేవ్ చేయడం. సేవ్ అంటే ఇదే అప్డేట్ అవ్వడం. ఇప్పుడు నేను కొత్త డేటా ఎంటర్ చేస్తున్నాను. కొత్త డేటా ఎంటర్ చేసి ఇప్పుడు దీన్ని నేను క్లోజ్ చేస్తే సేవ్ కాదు. సో ఈ డేటా ఎంటర్ చేసినప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ క్విక్ యాక్సెస్ టూలో సేవ్ ఏదైతే ఉందో ఇది క్లిక్ చేస్తే ఈ డేటా అనేది ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. మరి సేవ్ యాజ్ ఉంది కదా, ఫైల్ ప్లైన్ క్లిక్ చేసి సేవ్ యాజ్ ఉంది కదా. మరి ఇదేంటి అంటే మనం కొత్తగా దీంతో ఇంకో డూప్లికేట్ ఫైల్ని కూడా మనం సేవ్ చేయాలి. ఇది ఇలానే ఉండాలి, ఇంకోటి కొత్తగా క్రియేషన్ చేయాలి. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ క్లిక్ చేసి దీనికి వేరే నేమ్ ఇచ్చి, పాతని సెలెక్ట్ చేసుకొని వేరే నేమ్ ఇచ్చి మనం ఎక్సెల్ని సేవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను సింపుల్ డేటా ఎంటర్ చేసి అందులో ఫార్ములాస్ని, టేబుల్స్ని, అలైన్మెంట్స్ని ఏ విధంగా మనము అప్లై చేస్తామనేది చూద్దాం. సో ఫస్ట్ నేను ఏదైతే డేటా ఉందో వీటన్నిటిని నేను సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏ విధంగా సెలెక్ట్ చేయొచ్చు, నేను ఎక్కడో ఒక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ సెలెక్ట్ చేశాను. ఈ సింబల్ని గమనించండి. ఈ సింబల్ ఈ విధంగా ఉన్నప్పుడు మౌస్ పైన లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసి పట్టుకొని ఇదంతా కూడా ఇట్లా సెలెక్షన్ చేస్తున్నాను. సో ఇదంతా సెలెక్ట్ అయిపోయింది. కీబోర్డ్ మీద మనకు డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. కీబోర్డ్ పైన డిలీట్ అనే బటన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయగానే, ప్రెస్ చేయగానే ఆ డేటా మొత్తము డిలీట్ అవుతుంది. ఓకే, సో నేను ఇప్పుడు సింపుల్ డేటా అనేది నేను ఎంటర్ వేస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఫస్ట్ కాలం నేమ్ వచ్చేసి A1 నుండి డేటా ఎంటర్ వేస్తాను. ఫస్ట్ సీరియల్ నెంబర్, సింపుల్ డేటా అందరికీ ఈజీగా అర్థం అవ్వడానికి నేను ఇది ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ కాలానికి వెళ్ళడం కోసం నేను సీరియల్ నెంబర్ నుండి B కాలానికి వెళ్ళాలనుకున్నప్పుడు మనము ఇక్కడ నుండి మౌస్ ద్వారా క్లిక్ చేసి ఇక్కడికి వెళ్ళొచ్చు. అండ్ మన ఇక్కడ రైట్ సైడ్ ఆరో ఏదైతే ఉందో రైట్ సైడ్ క్లిక్ చేసి వెళ్ళొచ్చు. ట్యాబ్ ప్రెస్ చేసి కూడా వెళ్ళొచ్చు. ఓకే, సో నేను ఇక్కడ ఫస్ట్ నేమ్ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. లాస్ట్ నేమ్ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. తెలుగు ట్యాబ్ ప్రెస్ చేశాను. ఇంగ్లీష్ ట్యాబ్ ప్రెస్ చేశాను. ఓకే, సైన్స్ ట్యాబ్ ప్రెస్ చేస్తాను. మ్యాథ్స్. ఓకే, ఈ డేటా ఎంటర్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను ఏదైతే టెక్స్ట్ ఎంటర్ చేశానో అవన్నీ కంప్లీట్గా రాలేదు. ఫస్ట్ నేమ్ దగ్గర కంప్లీట్ టెక్స్ట్ అనేది రాలేదు. లాస్ట్ నేమ్ దగ్గర కూడా కంప్లీట్ టెక్స్ట్ రాలేదు. డేట్ ఆఫ్ బర్త్ దగ్గర విడ్త్ అనేది ఎక్కువగా ఉంది. అవసరం ఉన్న కారణేమో విడ్త్ తక్కువగా ఉంది, అవసరం లేని చోట విడ్త్ ఎక్కువగా ఉంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనము విడ్త్ని ఇంక్రీజ్ చేయడం నేను ఆల్రెడీ మీకు చెప్పాను. జస్ట్ ఇక్కడ CD మధ్యలోకి వెళ్ళినప్పుడు ప్రెస్ గుర్తు తిక్కుగా అయ్యి విడ్త్ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం ఈ యారోస్ వచ్చాయి చూడండి. జస్ట్ దీన్ని మనము లెఫ్ట్ సైడ్ మౌస్తో క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఈ విధంగా మనం ఇంక్రీజ్ చేయొచ్చు. జస్ట్ వీటి మధ్యలోకి వెళ్ళి డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, బట్ ఇక్కడ తక్కువ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి మనము విడ్త్ని ఇంక్రీజ్ చేసుకున్నాం. బట్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఏ దగ్గర ప్రెస్ చేస్తున్నాను ఇదంతా కూడా మన కాలమ్స్ ఉన్నప్పుడు సెలెక్షన్ చేసి ప్రతి దాన్ని కూడా మనం ఇంక్రీజ్ చేయడం అనేది బాగా కష్టం. జస్ట్ ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ దగ్గరికి వేస్తున్నాను చూడండి, విడ్త్ని దగ్గరికి చేస్తున్నాను. సో చూడండి ఇట్లా. అందుకే మనం ఆటోమేటిక్గా ఈ టెక్స్ట్ ఏదైతే ఈ టెక్స్ట్ ఉందో ఈ టెక్స్ట్ ప్రకారం ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వాలి. ఎలా అంటే ఇప్పుడు మనము ఏదైతే మౌస్ తోటి కార్నర్ దగ్గరికి తీసుకెళ్ళాను కదా, జస్ట్ దీనిపైన క్లిక్ చేయండి. కంప్లీట్ షీట్ సెలెక్ట్ అవుతుంది. ఏదైనా ఒక కాలం దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ ఏ విధంగా అయితే సింబల్ చేంజ్ అవుతుందో డబుల్ క్లిక్ ఇవ్వండి. ఆటోమేటిక్గా ఏదైతే మనం డేటా ఎంటర్ చేశామో అది యాజ్ పర్ ద టెక్స్ట్ ప్రకారం అడ్జస్ట్ అయిపోయింది చూడండి. ఓన్లీ 1-2 క్లిక్స్తో అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు నేను
ఇక్కడ సీరియల్ నెంబర్ దగ్గర 1 ఎంటర్ చేస్తాను. ఎంటర్ బటన్ ప్రెస్ చేయగానే మనం డౌన్కి వెళ్తాం. ట్యాబ్ ప్రెస్ చేస్తే రైట్ సైడ్ వెళ్తాం. ఎంటర్ ప్రెస్ చేస్తే డౌన్కి వెళ్తాం. నేను 2 ప్రెస్ చేసి ఎంటర్ ఇస్తున్నాను. 3 ఎంటర్, 4 ఎంటర్, 5 ఎంటర్. ఓకే. సో అయితే మనము 5, 6, 7, 8, 9, 10 ఇదైనా మనం ఈజీగా ఎంటర్ చేయగలిగాం. ఓకే. 20 అయినా ఎంటర్ చేయగలుగుతాం, కొంచెం కష్టం. 25, 50, 100, 1000, 2000 ఇవన్నీ ఎంటర్ చేయడం మనతోటి కాదు. సో దానికి సంబంధించి మనము ఫాలో అవుదాం, కొన్ని తెలుసుకుందాం ఏ విధంగా ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 1, 2, 3, 4 అని నేను మాన్యువల్గా ఎంటర్ చేశాను. ఓకే. నేను 1 దగ్గరికి వచ్చాను. ఏ విధంగా 1కు నేను 1 దగ్గరికి, 2 దగ్గరికి, 3 దగ్గరికి, 4 దగ్గరికి ఈ విధంగా ఏ విధంగా మూవ్ అవుతున్నాను. నేను మౌస్ యూజ్ చేయట్లేదు. ఇప్పుడు మౌస్ యూజ్ చేసి కూడా మనం సెలెక్షన్ చేయొచ్చు. నేను మనకి ఏదైతే కీబోర్డ్ మీద అప్ యారో, డౌన్ యారో, రైట్ యారో, లెఫ్ట్ యారో ఏవైతే ఉన్నాయో వీటిని ప్రెస్ చేస్తున్నాను కీబోర్డ్ పైన. నేను ఏం చేస్తున్నానంటే 1 దగ్గరికి తీసుకెళ్ళాను. అప్ యారో ప్రెస్ చేస్తూ షిఫ్ట్ని నేను ప్రెస్ చేసి పట్టుకొని కిందికి డౌన్ యారో ప్రెస్ చేసి ఇవన్నీ సెలెక్షన్ చేస్తున్నాను. డిలీట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి, డిలీట్ అనే బటన్ క్లిక్ చేసి డేటా మొత్తం డిలీట్ చేసేసాను. ఇందులో నేను ఈ సీరియల్ నెంబర్ని ఎంటర్ చేయడం కోసం నేను కొన్ని ఆప్షన్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 1 తర్వాత 2, 1, 2. సో చూడండి ఇక్కడ 1, 2 ఉంది కదా. జస్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వీటిని సెలెక్షన్ చేస్తున్నాను మౌస్ తోటి. డౌన్కి వచ్చేసి డ్రాగ్ చేస్తున్నాను. మీకు రైట్ సైడ్న కౌంట్ అనేది వస్తుంది చూడండి, 10 కౌంట్ వచ్చిందా, జస్టిస్ పెడుతున్నాను. ఆటోమేటిక్గా 1, 2, 3 అని వచ్చింది. కంట్రోల్ జెడ్ ఇస్తున్నాను, మళ్ళీ బ్యాక్కి వెళ్ళాను. ఎప్పుడైతే 1కు 2కు మధ్యలో 1 డిఫరెంట్ ఉంది, దాన్ని బేస్ చేసుకుని మనం డ్రాగ్ చేయడం వల్ల వాటి మధ్యలో ఉన్న 1 డిఫరెన్స్తో కౌంట్ అవుతూ మనకు రావడం అయితే ఈ విధంగా ఆటోమేటిక్గా నెంబర్స్ రావడం అయితే జరిగింది. కంట్రోల్ జెడ్ మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 4 ఎంటర్ చేస్తాను. 4. ఓకే. జస్ట్ ఇవి రెండింటిని సెలెక్షన్ చేస్తున్నాను, కిందికి డ్రాగ్ చేస్తున్నాను, వాటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ప్రకారం అడ్జస్ట్ అవుతూ 4. ఓకే. 1, 4. సో మళ్ళీ 7, 10 ఈ విధంగా ఆటోమేటిక్గా ఫిల్ అవ్వడం అయితే జరుగుతుంది. కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్. ఓకే. సో ఈ విధంగా మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇవి 2 సెలెక్షన్ చేసి ఈ విధంగా డ్రాగ్ చేస్తూ కొంచెం ఈజీగా మనము నెంబర్స్ని ఆటోమేటిక్గా ఫిల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మరి 1000 ఉన్నప్పుడు కంట్రోల్ జెడ్ అది ప్రాబ్లం అవుతుంది. అది ఇంక ఇది కూడా ప్రాబ్లం అవుతుంది. డిలీట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫంక్షన్ యూజ్ చేస్తాను. సో ఇలాంటి ఫార్ములాని అయినా మనము సెల్లో అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఈక్వల్తో స్టార్ట్ చేయాలి. నేను సీక్వెన్స్ అనే ఫంక్షన్స్ని యూజ్ చేస్తాను. సీక్వెన్స్ ట్యాబ్ ప్రెస్ చేస్తాను. సీక్వెన్స్ అనేది సెలెక్షన్ అయి ఉంది. ట్యాబ్ ప్రెస్ చేస్తే ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ అవుతుంది. మనకి ఇంతవరకు నెంబర్స్ రావాలి. నాకు 100 అని ప్రెస్ చేస్తున్నాను. ఇది ఏదైతే బ్రాకెట్ ఉందో షిఫ్ట్ పట్టుకుని ఆ బ్రాకెట్ని క్లోజ్ చేసి ఎంటర్ ఇస్తాను. ఓకే. సో ఎంటర్ ఇస్తే కిందికి డౌన్కి వెళ్తే చూడండి 100 వరకు మనకు ఆటోమేటిక్గా నెంబర్స్ అనేవి రావడం అయితే జరిగింది. ఓకే. సో ఈ విధంగా మనం సీక్వెన్స్ని యూజ్ చేసి నెంబర్స్ని ఆటోమేటిక్గా యాడ్ చేయొచ్చు. ఈజీగా వర్క్ అనేది అవుతుంది. ఓకే. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఒక సెల్ని క్లిక్ చేయగానే ఫర్ ఎగ్జాంపుల్ 1 సెల్ని క్లిక్ చేయగానే ఈ సెల్ యొక్క నేమ్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ అవుట్పుట్ 1 అని కనిపిస్తుంది. ఈ సెల్లో యూజ్ చేసిన ఫార్ములా ఏంటి అనేది ఫార్ములా బాక్స్లో కనిపిస్తుంది. నేను 10 అని 1 దగ్గరకు వచ్చేసాను. ఇక్కడ 1 అని కనిపిస్తుంది. ఇక్కడ నేను ఇక్కడ ఫార్ములాలో చేంజెస్ చేయాలి అంటే ఫార్ములా బాక్స్కి వచ్చేసి ఇక్కడ నాకు 1000 ఎంటర్ ఇచ్చాను. ఓకే. సో కంట్రోల్ డౌన్ ఆరో వస్తే 1000 వరకు వచ్చింది. ఇక్కడ నెంబర్ కనిపించట్లేదు కదా, జస్ట్ డబుల్ క్లిక్ ఇవ్వండి ఇక్కడ. ఓకే. సో 1000 వరకు వచ్చేసింది. కంట్రోల్ అప్ యారో టాప్కి వెళ్ళిపోతాం. సో ఇది ఫార్ములా బాక్స్ని మనం ఈ విధంగా యూజ్ చేస్తాం. ఓకే. సో షిఫ్ట్ కంట్రోల్ డౌన్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. డిలీట్ కంప్లీట్గా డిలీట్ అవుతుంది. సో ఈ విధంగా మనము మాన్యువల్గా ఎంటర్ చేయొచ్చు సీరియల్ నెంబరు,
1 2 అని డ్రాగ్ చేస్తూ మధ్యలో ఉన్న డిఫరెంట్ ప్రకారము మనము సీరియల్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. తర్వాత సీక్వెన్స్ అనే ఫంక్షన్ యూజ్ చేసి సీరియల్ నెంబర్ని ఎంటర్ చేయొచ్చు. ఓకే, నేను ఓన్లీ 5 డేటా తీసుకుంటాను. 5 1 2 3 4 5. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ నేమ్ సో వికాష్ నాయుడు, వెంకట్ రావు, తర్వాత చందు రావు, చందు రావు, జస్ట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. విహాన్స్ పటేల్. ఓకే, తర్వాత హిమాంష్ పటేల్. జస్ట్ ఎగ్జాంపుల్ ఒక డేటా తీసుకున్నాను. ఓకే, సో నెక్స్ట్ కాలం వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్. సో నేను డమ్మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తాను. 14/08/1999. సో ఇక్కడ మనకు చూసుకుంటే యాష్ సింబల్ వచ్చినాయి కదా. జస్ట్ ఇక్కడ నేను ఇక్కడ డబుల్ క్లిక్ ఇస్తున్నాను. డీకి ఈకి మధ్యలో సింబల్ చేంజ్ అయింది చూడండి. డబుల్ క్లిక్ ఇవ్వగానే ఆటో అడ్జస్ట్ అవుతుంది. ఓకే, సో 14/05/1998 and 25/May/2000 and 6 4th month/1995. So 6th date/04/1995. అండ్ నెక్స్ట్ వచ్చేసి 14th/08/1993 ఆర్ 1996 డమ్మీ డేటా. జస్ట్ ఈ డేట్ ఆఫ్ బర్త్ నేను ఎంటర్ ఇచ్చాను. అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించి కూడా మనకు కొన్ని ఫార్మాట్స్ ఉన్నాయి, చాలా ఫార్మాట్స్ ఉన్నాయి. సో అవి ఎక్కడ ఉంటాయంటే జస్ట్ ఇవన్నీ నేను సెలెక్షన్ చేసుకుంటున్నాను. సెలెక్షన్ చేయడం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ ఇది సెలెక్ట్ అయి ఉంది, మిడిల్లో ఉంది. ఇక్కడ నేను ఏదైతే మౌస్ని తీసుకెళ్ళానో జస్ట్ ఇవన్నీ కూడా నేను సెలెక్షన్ చేశాను. ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఉన్నాం మనం. హోమ్ ట్యాబ్లో నెంబర్స్ అనే ఇక్కడ చూడండి, నెంబర్స్ అనే గ్రూప్ దగ్గర మనకి ఇక్కడ డౌన్లో నెంబర్స్ ఫార్మాట్స్లో ఈ ఆప్షన్ అయితే ఉంది కదా కార్నర్లో. జస్ట్ ఇది క్లిక్ చేస్తున్నాను. డేట్, ఇక్కడ డేట్ ఉంది కదా. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ శాంపిల్ ఏ విధంగా ఉంటుంది అనేది. ఫస్ట్ ఈ విధంగా వస్తుంది. ఒకవేళ 14th అని క్లిక్ చేస్తే 14th అని మంత్ వైజ్ వస్తుంది. జస్ట్ ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఎంటర్ ఇస్తున్నాను. చూడండి మంత్ వైజ్ వచ్చింది. లేదు మళ్ళీ సేమ్ వేలో వెళ్తున్నాను. జస్ట్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి డౌన్లో. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. లాస్ట్ ఆప్షన్ చూడండి, డేతో సహా, డే మంత్తో సహా. జస్ట్ ఓకే ఇస్తున్నాను. సో ఈ విధంగా వస్తుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ డేట్ అని ఉంది కదా. జస్ట్ ఈ డేట్ పైన క్లిక్ చేసి లాంగ్ డేట్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. జస్ట్ ఇది క్లిక్ చేస్తే ఇంకా చాలా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. లాంగ్ డేట్. ఓకే, అండ్ అగైన్ నేను ఇది క్లిక్ చేసి సింపుల్గా మనకి ఏదైతే యూస్ బెటర్గా ఉంటుందో జస్ట్ ఇది క్లిక్ చేస్తాను. జస్ట్ సెలెక్ట్ చేస్తాను. ఓకే, జస్ట్ ఇదంతా సెలెక్ట్ చేసి షార్ట్ డేట్ అంటే మనకు నార్మల్గా అన్నీ కూడా డేట్స్తో సహా వచ్చాయి. ఇంకా షార్ట్ కూడా చేసుకోవచ్చు. ఇంకా అంటే ఇప్పుడు ఇయర్ ఉంది కదా, జస్ట్ ఇక్కడ ఇయర్ కూడా మనకు షార్ట్లో రావాలి. జస్ట్ ఎంటర్ ఇస్తే ఇయర్ కూడా ఇంత షార్ట్లో వస్తుంది, కంప్లీట్ ఇయర్ రాదు. ఓకే, జస్ట్ మనం ఏ ఫార్మాట్ యూజ్ చేద్దాం అనుకుంటే ఆ ఫార్మాట్ని ఇందులో సెలెక్ట్ చేసుకొని జస్ట్ క్లిక్ ఇవ్వండి. ఓకే, నేను ఈ ఫార్మాట్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను. లేదు ఇంకా వేరే ఫార్మాట్ కావాలి అంటే టోటల్ సెలెక్షన్ చేసుకొని జస్ట్ ఇక్కడికి వెళ్ళి ఈ ఫార్మాట్ చూద్దాం. సింపుల్గా ఉంది, ఇంకా కంప్లీట్గా ఈ ఫార్మాట్. లేదు ఈ ఫార్మాట్ యూజ్ చేద్దాం. సో ఈ ఫార్మాట్ యూజ్ చేద్దాం. ఈ సింపుల్గా మనం డేట్కి సంబంధించిన ఫార్మాట్స్ని నెంబర్ అనే గ్రూప్లో మనకు ఉంటుంది. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వాటి గురించి చూద్దాం. అండ్ ఇక్కడ మార్క్స్ తెలుగు. సో 1 by 1 తెలుగుకు సంబంధించి
సో నేను ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్గా ఎంటర్ చేస్తున్నాను. సో నేను అప్ యారో ప్రెస్ చేస్తున్నాను, రైట్ సైడ్ యారో, అండ్ జస్ట్ డమ్మీ డేటా అయితే నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను అండ్ అప్ యారో ప్రెస్ చేస్తున్నాను. దెన్ సో జస్ట్ డేటా అయితే ఎంటర్ చేశాను. ఓకే, సో ఒక టేబుల్ని అయితే మనం ఇప్పుడు ఎంటర్ చేసాం. దీంట్లో కొన్ని ఫంక్షన్స్ని, ఆటోఫిల్స్ని కూడా మనము చూసాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫార్మాటింగ్. ఓకే, జస్ట్ ఇక్కడ మనకు హోమ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ అలైన్మెంట్స్ ఉన్నాయి కదా. సో ఫాంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, అలైన్మెంట్స్ గురించి కూడా చూద్దాం మనం. ఫాంట్స్ ఉంది కదా, సో ఈ ఫాంట్స్ని యూజ్ చేసి మనం ఇప్పుడు ఈ టేబుల్గా డిజైన్ చేద్దాం. ఇది టేబుల్ కాదు యాక్చువల్లీ. టేబుల్గా మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి జస్ట్ వీటికి బార్డర్ అనేది సెట్ చేద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఇవన్నీ కూడా సెలెక్షన్ చేస్తున్నాను. ఈ విధంగా ఏ విధంగా సెలెక్ట్ చేస్తున్నాను, మౌస్ని సీరియల్ నెంబర్ దగ్గర ప్రెస్ చేసి అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మౌస్ పైన క్లిక్ చేసి పట్టుకొని డ్రాగ్ చేయొచ్చు. లేదు సీరియల్ నెంబర్ దగ్గర నేను క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకొని జస్ట్ కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని రైట్ ఆరో ప్రెస్ చేస్తుంటే మనం ఏడు వరకు అయితే టెక్స్ట్ ఎంటర్ చేసామో ఆడ్ వరకు సెలెక్ట్ అయిపోతుంది. షిఫ్ట్ కంట్రోల్ ప్రెస్ చేసి పట్టుకొని డౌన్ ఆరో ప్రెస్ చేస్తే ఎక్కడి వరకు డేటా ఎంట్రీ వేసామో అదంతా సెలెక్ట్ అవుతుంది. ఇది ఒక విధంగా మనము డేటాని సెలెక్షన్ చేయొచ్చు. లేదు నేను ఏదో ఒక సెల్లోకి వెళ్ళి సెలెక్షన్ చేసుకొని మౌస్తో కంట్రోల్ ఏ ఇస్తే మనం ఏడు వరకు అయితే డేటా ఎంటర్ చేసామో అదంతా సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సీరియల్ నెంబర్ కంట్రోల్ ఏ కంప్లీట్గా సెలెక్ట్ అయి ఉంది. ఇప్పుడు దీనికి ఫార్మాటింగ్ చేయబోతున్నాను. సో ఫస్ట్ నేను దీనికి బార్డర్స్ని యాడ్ చేయబోతున్నాను. హోమ్ బటన్లో ఫాంట్స్లో మనకి ఇక్కడ బార్డర్ అనే కమాండ్ ఉంటుంది. జస్ట్ ఇది క్లిక్ చేస్తున్నాను, లిస్ట్ ఆఫ్ కమాండ్స్ ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. బాటమ్ బార్డరా, టాప్ బార్డరా, లెఫ్ట్ బార్డరా, రైట్ బార్డరా, నో బార్డర్. ఆల్రెడీ ఇప్పుడు ఉన్న పొజిషన్ నో బార్డర్. ఆల్ బార్డర్సా, అవుట్ సైడ్ బార్డర్సా, థిక్ అవుట్ సైడ్ బార్డర్సా, ఇంకా చాలా బార్డర్స్ ఉన్నాయి. ఎస్, సో నేను ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ సెలెక్టింగ్ ఆల్ బార్డర్స్. నేనేం చేశాను ఇప్పుడు దీన్ని బ్యాడర్గా నేను చేయడం అయితే జరిగింది. ఓకే, సో చూడండి దీన్ని సెలెక్షన్ అంటారు. నేను మౌస్ తోటి ఎక్కడైతే గుర్తుందో దీన్ని సెలెక్షన్ అనడం అయితే జరుగుతుంది. ఓకే, సో జస్ట్ ఇక్కడ ఇప్పుడు నేను దీన్ని మూవ్ చేయాలనుకుంటున్నాను. అంతా సెలెక్షన్ చేశాను. కిందికి రాగానే సింబల్ చేంజ్ అయింది చూడండి. జస్ట్ దీన్ని డ్రాగ్ చేస్తున్నాను, మూవ్ చేశాను. ఇది మూవ్ అంటారు. కంట్రోల్ జెడ్ ఇస్తే సేమ్ ప్లేస్లోకి వెళ్తాం. ఓకేనా, సో నేను ఇప్పుడు ఏం చేశాను, బార్డర్స్ని యాడ్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ టేబుల్కి ఒక నేమ్ అనేది ఉండాలి కదా. సో ఈ డేటాకు సంబంధించి ఒక నేమ్ అయితే ఉండాలి కదా. సో దీనికి నేమ్ ఎక్కడ ఇస్తాం, టాప్లో ఇస్తాం. సో టాప్లో ప్లేస్ లేదు కదా. సో మనం ఏం చేద్దామంటే ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, సో ఇన్సర్ట్ చేయడం కోసం వన్ పైన క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇస్తున్నాను, మౌస్ ఇన్సర్ట్, జస్ట్ ఎంటర్ ఇస్తున్నాను. జస్ట్ ఇన్సర్ట్ అయింది చూడండి. ఇక్కడ సెల్స్ ఇన్సర్ట్ కావడం అయితే జరిగింది. షార్ట్ కట్ కి కంట్రోల్ వై ఇన్సర్ట్ అయిపోయింది. ఇంకో సెల్స్ అనేవి ఇన్సర్ట్ కావడం అయితే జరిగింది. అయితే డిలీట్ చేయడం ఏ విధంగా అంటే జస్ట్ ఈ కాలంని సెలెక్ట్ చేస్తున్నాను, 2ని రైట్ క్లిక్ ఇస్తున్నాను, మౌస్ని డిలీట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే డిలీట్ అవుతుంది. అగైన్ 2ని క్లిక్ చేస్తున్నాను, 2 అనే కాలం అనేది సెలెక్ట్ అయిపోయింది. ఇన్సర్ట్ చేయబోతున్నాను, కాలాన్ని ఇన్సర్ట్ చేశాను. సో నేను ఇక్కడ A2లో నేమ్ ఇస్తున్నాను, స్టూడెంట్ డేటా. ఓకే, స్టూడెంట్ డేటా, జస్ట్ ఎంటర్ ఇస్తున్నాను. ఓకే, అయితే స్టూడెంట్ డేటా చూడండి మనకి ఇక్కడ ఎక్కడ వచ్చింది, ఈ విధంగా వచ్చింది. బట్ అది ఏ విధంగా రావాలి, మిడిల్లో రావాలి, సెంటర్లో రావాలి. ఆ విధంగా అలైన్ చేయాలి ఇప్పుడు మనం. సో నేనేం చేస్తానంటే ఈ కంప్లీట్గా ఏదైతే ఉందో ఈ సెల్ అంతా సెలెక్ట్ చేస్తాను. మనకు అలైన్మెంట్స్ ఉన్నాయి చూడండి,
అలైన్మెంట్స్లో మనకు మర్జ్ అండ్ సెంటర్ అని క్లిక్ చేస్తే ఇవన్నీ సెల్స్ అన్ని మర్జ్ అయిపోతాయి. దీంట్లో ఉన్న టెక్స్ట్ అనేది సెంటర్ ప్లేస్కి వస్తుంది. ఓకే, మరి వ్రాప్ టెక్స్ట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను A2 కాలంలో స్టూడెంట్ డేటా అని క్లిక్ చేసి, నేను ఆల్రెడీ మీకు చెప్పాను విడ్త్ని ఇంక్రీజ్ చేయడం కోసం ఇది డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇంక్రీజ్ అయింది, కానీ అదర్ టెక్స్ట్ కూడా ఇంక్రీజ్ అయిపోయింది. ఇలా రావద్దు, నాకు ఓన్లీ స్టూడెంట్ మాత్రమే ఇంక్రీజ్ కావాలి. ఓకే, ఈ సెల్ అనేది కంప్లీట్గా ఇంక్రీజ్ అవ్వద్దు. Ctrl+Z ఇస్తున్నాను. సేమ్ ప్లేస్లోకి వెళ్ళి జస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి వ్రాప్ టెక్స్ట్ అని క్లిక్ చేయగానే స్టూడెంట్ డేటా అని ఈ విధంగా మనకు అడ్జస్ట్ అయిపోతుంది, ఎలాంటి అదర్ డేటా అనేది డిస్టర్బ్ కాకుండా. ఓకే, నేను Ctrl+Z ఇస్తున్నాను. సో నేను ఏం చేస్తాను అంటే మర్జ్ అండ్ సెంటర్కి రావాలంటే నేను ఇక్కడ మొత్తం డేటా అనేది సెలెక్ట్ చేస్తాను. మర్జ్ అండ్ సెలెక్షన్ అనేది క్లిక్ చేస్తాను. చూడండి, ఇప్పుడు కంప్లీట్గా సెల్స్ అన్ని మర్జ్ అయిపోయాయి, డేటా అనేది సెంటర్ వచ్చింది. బట్ నేను అలైన్ చేయాలి, ఏంటంటే ఇది మిడిల్లో రావాలి. అంటే ఇక్కడ చూడండి డిఫరెంట్ అలైన్మెంట్స్ ఉన్నాయి. మిడిల్ అలైన్మెంట్స్ అంటే సెంటర్లో వచ్చేసింది. అండ్ ఇక్కడ టాప్ అలైన్మెంట్ అంటే టాప్లోకి వస్తుంది. లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్లో వెళ్తుంది. రైట్ సైడ్ అలైన్మెంట్ అంటే రైట్. ఓకే, సెంటర్ అంటే సెంటర్ అండ్ అగైన్ మిడిల్. ఈ విధంగా మనం అలైన్ అనేది చేయడం అయితే జరుగుతుంది. చూడండి ఇప్పుడు ఏ విధంగా ఉందో. ఓకే, అండ్ అగైన్ ఐఎమ్ సెలెక్టింగ్ టోటల్ డేటా అండ్ అగైన్ ఐఎమ్ అప్లయింగ్ ద ఆల్ బార్డర్స్. మొత్తం బార్డర్స్ అయితే అప్లై చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ టెక్స్ట్కు సంబంధించి మనము స్టైల్స్, ఇక్కడ సంబంధించి స్టైల్స్ చేంజ్ చేసుకోవచ్చు, ఫాంట్ స్టైల్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేసి క్యాపిటల్లోకి ఇక్కడ చూడొచ్చు, సైజ్ చేంజ్ చేసుకోవచ్చు. మనము ఇక్కడ సైజ్ అనేది చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పెద్ద సైజులోకి తీసుకెళ్తున్నాను. ఓకే, అండ్ స్టైల్ అనేది మనకు కావాల్సిన విధంగా స్టైల్స్లోకి తీసుకెళ్ళొచ్చు. అండ్ కంప్లీట్గా ఇది సెలెక్ట్ చేసి నేను దీనికి సంబంధించిన కలర్ని నేను చేంజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్లోకి తీసుకెళ్తాను. ఓకే, సో ఈ విధంగా మనకు నచ్చిన విధంగా ఫాంట్ స్టైల్ని కానీ సైజుని కానీ, అండ్ ఇక్కడ బోల్ట్లోకి నేను జస్ట్ బోల్ట్లోకి తీసుకెళ్తాను ఈ డేటాను. ఓకే, అండర్లైన్ కూడా నేను ఇక్కడ అప్లై చేస్తాను. సో ఈ విధంగా మనము డేటాకు సంబంధించి కలర్స్ని, ఫాంట్ స్టైల్స్ని, సైజ్ని. ఓకే, అండ్ అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ టాప్లో కాలమ్స్ అన్ని సెలెక్షన్ చేస్తున్నాను. సో దీంట్లో నేను కలర్ ఫిల్ చేస్తాను ఈ బాక్సెస్లో అట్రాక్టివ్గా ఉండడం కోసం. జస్ట్ ఇక్కడ నేను ఒక కలర్ అప్లై చేస్తాను, జస్ట్ అని. సో ఈ విధంగా మనము కలర్స్ని ఈ ఫాంట్ అనే ఆప్షన్లో ద్వారా మనము అప్లై చేయవచ్చు. చూడొచ్చు ఇప్పుడు ఇది ఏదైతే డేటా ఉందో ఇది చూడడానికి మనకు అట్రాక్ట్గా ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు మనము కొన్ని ఫార్ములాస్ని అప్లై చేద్దాం. ఓకే, కొన్ని ఫంక్షన్స్ని అప్లై చేద్దాం. సో నేను ఏం చేస్తున్నానంటే జూమ్, ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ డౌన్లో జూమ్ టూల్ ఏదైతే ఉందో దాంతో జూమ్ చేస్తున్నాను మీకు క్లియర్గా చూపించడం కోసం. అండ్ ఇక్కడ స్క్రోల్ బార్ ఏదైతే ఉందో కాలం స్క్రోల్ బార్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఏం కావాలనుకుంటున్నానంటే ఫుల్ నేమ్ కావాలనుకుంటున్నాను. జూమ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఫుల్ నేమ్. ఓకే, ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఏం కావాలంటే టోటల్ మార్క్స్. ఓకే, సో నేను జూమ్ అవుట్ చేస్తాను, కొద్దిగా చాలా జూమ్ అయిపోయింది. ఓకే, జస్ట్ ఇంకొంచెం. టోటల్ మార్క్స్ అయిపోయినాయి. యావరేజ్ మార్క్స్. ఓకే, సో ఇప్పుడు ఈ ఫార్ములాస్ని ఫంక్షన్స్ని అప్లై చేసి మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామనేది చూద్దాం. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ మూడింటిని సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ ఇస్తున్నాను, ఆటో అడ్జస్ట్ అయిపోయింది. సో ఫుల్ నేమ్ కావాలి అంటే మనం ఏ ఫంక్షన్స్ని వాడతాము? కాన్కేటినేట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనము ఏదైతే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉందో ఈ డేటాలో ఫుల్ నేమ్గా మనం ఇక్కడ తీసుకురావచ్చు. సో నేను ఆ ఫంక్షన్ని అప్లై చేయాలంటే ఈ సెల్లో ఈక్వల్ టు ప్రెస్ చేస్తున్నాను. అండ్ కాన్కేటినేట్ కాన్కేటినేట్ అని COCN ఇక్కడ ఏదైతే ఉందో CONC టైప్ చేయగానే కాన్కేటినేట్ అనేది లిస్ట్లో సెలెక్ట్ అవుతుంది. ట్యాప్ ప్రెస్ చేస్తాను.
బ్రాకెట్ ఓపెన్ అవుతుంది. ఏదిన్ని మనము కంబైన్ చేసి ఈ సెల్లోకి రావడానికి చేస్తున్నామంటే ఫస్ట్ నేమ్ కామా ఇవ్వాలి, కీబోర్డ్ పైన కామా. లాస్ట్ నేమ్కి సంబంధించిన సెల్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. షిఫ్ట్ పట్టుకొని బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ఇస్తున్నాను. డన్. అండ్ డబుల్ క్లిక్ ఇచ్చేసి అడ్జస్ట్ చేశాను. అయితే వికాష్ నాయుడు అనేది మిక్స్ అయి రావడం అయితే జరిగింది, మధ్యలో స్పేస్ రాలేదు. సో స్పేస్ని అప్లై చేయాలి అంటే నేను ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఫార్ములా ఏదైతే ఉందో ఫార్ములా, ఇక్కడ మనం ఫార్ములా బార్ అన్నాం కదా, ఇందులోకి వచ్చేసి ఏదైతే B4 కామా C4 ఉంది కదా, జస్ట్ B4 కామా దగ్గర సెలెక్ట్ చేసుకొని డబల్ కొటేషన్ షిఫ్ట్ పట్టుకొని ఎంటర్ పక్కకు ఉంటుంది, షిఫ్ట్ పట్టుకొని ప్రెస్ చేస్తున్నాను. డబల్ కొటేషన్ స్పేస్ అగైన్ డబల్ కొటేషన్ కామా కామా ఎంటర్. సో వికాష్ నాయుడు మధ్యలో స్పేస్ వచ్చింది కదా, ఈ విధంగా మనము ఫుల్ నేమ్కు సంబంధించి ఈ విధంగా టెక్స్ట్ని అప్లై చేయొచ్చు. ఓకేనా. జస్ట్ నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ఇది ఏదైతే ఈ ఫార్ములా ఏదైతే ఉందో అన్ని సెల్స్కి అప్లై కావాలి అన్నప్పుడు నేను జస్ట్ ఇది వికాష్ నాయుడు అనేది సెల్ అనేది సెలెక్షన్ చేసేసి డౌన్ కార్నర్ దగ్గరకు వచ్చేసి జస్ట్ ఇక్కడ ఎప్పుడైతే ప్లస్ గుర్తు థింక్ అయిందో ఇక్కడికి వచ్చేసి జస్ట్ కిందికి డ్రాగ్ చేస్తున్నాను. కంప్లీట్గా ఈ ఫార్ములా అనేది ఈ ఫంక్షన్ అనేది అన్ని సెల్స్కి అప్లై అయిపోయి కంప్లీట్ ఫుల్ నేమ్తో ఇక్కడ రావడం అయితే జరిగింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి టోటల్ మార్క్స్ ఆఫ్ ది స్టూడెంట్ వైజ్గా టోటల్ మార్క్స్ రావాలి. దానికోసం కూడా మళ్ళీ ఇంకో ఫంక్షన్ ఈక్వల్ టు SUM సమ్ అనేది వస్తుంది, ట్యాబ్. ఓకే, బ్రాకెట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ తెలుగు ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసుకునే బదులు ఇది ఏదైతే ఉందో వీటన్నింటినీ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, బ్రాకెట్ క్లోజ్ చేస్తాను, ఎంటర్ ఇస్తాను. అండ్ అన్నింటికి నేను మళ్ళీ సేమ్ ఫార్ములా అనేది అన్నింటికి ఎంటర్ చేసుకుంటుండను. జస్ట్ డౌన్ కార్నర్కి వచ్చేసి డ్రాగ్ చేస్తాను, అన్నింటికి కూడా ఫార్ములా అప్లై అవుతుంది. ఓకే, కొంచెం జూమ్ చేస్తాను అగైన్. సో జూమ్ అవుట్. అగైన్ ఇంకో ఫార్ములా అప్లై చేస్తాను, యావరేజ్ ఈక్వల్ టు AV అని టైప్ చేయగానే లిస్ట్లో యావరేజ్ ట్యాబ్. ఓకే, ఏం ఓపెన్ అవుతుంది, బ్రాకెట్ ఓపెన్ అయింది. సో టోటల్ ఎవరిది, ఫర్ ఎగ్జాంపుల్ వికాష్ది టోటల్ యావరేజ్ కావాలి కాబట్టి ఎక్కడి నుండి అయితే ఈ తెలుగు, ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్ టోటల్ సెలెక్ట్ చేసుకున్నాను. షిఫ్ట్ పట్టుకొని బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ఇస్తున్నాను. ఓకే, సో యావరేజ్కి సంబంధించి ఫంక్షన్ ఇక్కడ అప్లై అయిపోయింది. నేను రైట్ ఇక్కడ కింద డౌన్కి వచ్చేసాను, కార్నర్కి ప్లస్ గుర్తు థిక్గా వచ్చింది కదా, జస్ట్ ఇక్కడ మళ్ళీ మౌస్తో లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసి పట్టుకొని కిందికి డ్రాగ్ చేయగానే ఈ ఏదైతే ఈ ఫార్ములా ఉందో ఇవన్నింటికి అప్లై అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఫుల్ నేమ్ ఏదైతే డేటా నుండి ఫుల్ నేమ్ని ఏ విధంగా అవుట్పుట్ తీసుకురావాలి కాన్కేటినేట్ అనే ఫంక్షన్ ద్వారా, టోటల్ మార్క్స్ అదేవిధంగా యావరేజ్ మార్క్స్. సో చూడండి ఇక్కడ యావరేజ్ మార్క్స్ వచ్చేసరికి ఇక్కడ మనకు పాయింట్స్ డెసిమల్స్ రావడం అయితే జరిగింది. జస్ట్ ఇక్కడ నేను అన్ని సెలెక్షన్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏదైతే నెంబర్స్ ఉందో నెంబర్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తాను. ఓకే, జస్ట్ ఇక్కడ నెంబర్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తాను. ఇది క్లిక్ చేసి ఇందులో నెంబర్స్ అనేది సెలెక్ట్ చేసి డెసిమల్స్ ఏది 2 ఉంది కాబట్టి ఇక్కడ 25 ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 ఇస్తున్నాను. ఓకే, 5 ఇస్తే ఏమొస్తుంది ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ ఇక్కడ వస్తుంది 25, ఇక్కడ శాంపిల్ ఉందండి 25.250000 అని వస్తుంది. సో నేను ఏం చేస్తానంటే ఈ డెసిమల్స్ 0 ఇస్తాను, డైరెక్ట్ 85 వస్తుంది. ఎప్పుడైతే 85 ఇక్కడ 90 వస్తుంది, 89.7 ఉందంటే ఎందుకంటే 5 కంటే ఎబోవ్ ఉంది, ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది. 0 ఇచ్చాను. ఓకేనా, సో 0 ఇచ్చి ఇక్కడ ఏదైతే ఓకే ఆప్షన్ ఉందో దీన్ని క్లిక్ చేశాను. ఆటోమేటిక్గా చూడండి 85, 90, 65, 75, 68. సో ఈ విధంగా మనము డెసిమల్స్ని మనకి నచ్చిన విధంగా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. డెసిమల్స్ 2 అయినా యాడ్ చేసుకోవచ్చు, మనకు అవసరం లేదు అనుకుంటే 0 అయినా మనం ఇక్కడ పెట్టుకుంటే మనకు డెసిమల్స్ లేకుండా ఈ విధంగా మనకు రావడం అయితే జరుగుతుంది. ఓకే, సో అదేవిధంగా మనము ఈ ఏవైతే మార్క్స్కు సంబంధించిన కలర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే
కండిషనల్ ఫార్మాటింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలెక్షన్ చేస్తున్నాను. సెలెక్షన్ ఆల్రెడీ నేను ఏ విధంగా అయితే డ్రాగ్ చేస్తున్నా ఆ విధంగా సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ స్టైల్స్లో కండిషనల్ ఫార్మాట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. కలర్, సో ఇందులో ఏదైనా ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ కలర్స్ అనేవి అప్లై అవుతున్నాయి చూడండి. అయితే ఇక్కడ మోర్ రూల్స్ ఉంది కదా, జస్ట్ ఇది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత లోయర్ మార్క్స్ అయితే ఈ కలర్, హయ్యర్ మార్క్స్ అయితే మనకి ఈ కలర్. జస్ట్ ఎంటర్ ఇస్తున్నాను. జస్ట్ ఈ విధంగా కలర్స్ యాడ్ చేసుకున్నాను. హయ్యర్ మార్క్స్ ఉన్న వాటికి ఆటోమేటిక్గా 98, 95, లో మార్క్స్ ఉన్న దానికి కలర్ అడ్జస్ట్ అయిపోయింది, లో మార్క్స్. సో ఈ విధంగా కండిషనల్ ఫార్మాట్ ద్వారా మనం కలరింగ్ కూడా యాడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అగైన్ ఐఎమ్ సెలెక్టింగ్ టోటల్ అండ్ అప్లయింగ్ ఆల్ బార్డర్స్. సో మొత్తం బార్డర్స్ అయితే అప్లై చేయడం అయితే జరిగింది. జస్ట్ అగైన్ ఐఎమ్ సెలెక్టింగ్ ఆల్. అండ్ ఇక్కడ మళ్ళీ ఇది మిడిల్లోకి తీసుకురావాలంటే జస్ట్ మళ్ళీ పైన సెలెక్ట్ చేస్తున్నాను, మర్జ్ అండ్ సెంటర్. అగైన్ మర్జ్ అండ్ సెంటర్, అండ్ ఇవి ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉన్నాయి, జస్ట్ మిడిల్లో ఉంది. సో ఈ విధంగా మనం అలైన్ చేసినాం. అలైన్ చేసి మనం ఆటోమేటిక్గా ఫుల్ నేమ్ని, టోటల్ మార్క్స్ని, యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా డెసిమల్స్ని కూడా మనము రిమూవ్ చేసాం, అంటే అడ్జస్ట్ చేసాం ఆటోమేటిక్గా. ఓకే, అండ్ కండిషనల్ ఫార్మాట్ని యూజ్ చేయడం కూడా జరిగింది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే 3 ఉంది కదా, రో 3ని ప్రెస్ చేస్తున్నాను. డేటా అనే ఆప్షన్లోకి వెళ్ళి ఫిల్టర్ని యాడ్ చేయబోతున్నాను. ఓకే, 3 అనే ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. టోటల్ ఏదైతే సీరియల్ నెంబర్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇవేవైతే ఉన్నాయి కాలమ్స్ అన్నీ కూడా సెలెక్ట్ అయి ఉన్నాయి. వీటన్నింటికి నేను ఇక్కడ డేటా అనే ట్యాబ్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇందులో షార్ట్ అండ్ ఫిల్టర్లో ఫిల్టర్ అనే ఆప్షన్ ఉందా, జస్ట్ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే ఇక్కడ ఫిల్టర్ అనేది అప్లై అవ్వడం అయితే జరుగుతుంది. చూడండి, ఎందుకు ఫిల్టర్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్టర్ ప్రెస్ చేయగానే ఓకే ఇక్కడ సెలెక్ట్ ఆల్ అనేది రిమూవ్ చేసి పర్టికులర్గా నాకు వెంకట్ అనే డేటా కావాలి, జస్ట్ ఎంటర్ ఇస్తున్నాను. ఎస్, అండ్ అగైన్ ఫిల్టర్లో జస్ట్ అగైన్ సెలెక్ట్ ఆల్, రిమూవ్ ఆల్, వికాష్, డన్. ఓకే, జస్ట్ మళ్ళీ ఫిల్టర్, సెలెక్ట్ ఆల్, ఎంటర్. ఇక్కడ ఏవైతే కాలమ్స్ ఉన్నాయో సీరియల్ నెంబర్ కావచ్చు, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, తెలుగు, ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్, ఫుల్ నేమ్, టోటల్ మార్క్స్, యావరేజ్, దీన్ని బేస్ చేసుకొని మనం ఫిల్టర్ అనే ఆప్షన్ ద్వారా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగు అనే ఆప్షన్ ద్వారా ఇక్కడ మనకు చూడండి ఎక్కువ 95, జస్ట్ ఎంటర్ ఇస్తున్నాను. ఓకే, ఫిల్టర్ అనే ఆప్షన్ ద్వారా మనం ఈజీగా సెర్చ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎంటర్. అగైన్ ఇక్కడ ఓకే ఇస్తున్నాను. అగైన్ ఫిల్టర్ ద్వారా ఇక్కడ మనము షార్ట్, స్మాలర్ టు లార్జ్, జస్ట్ ఎంటర్ ఇస్తున్నాను. సో ఇక్కడ చూడండి ప్రతి ఒక్క వాళ్ళది షార్టర్ టు లార్జ్, షార్టర్ టు లార్జ్, షార్టర్ టు లార్జ్. అగైన్ ఐఎమ్ అప్లయింగ్ ద ఆప్షన్ షార్ట్, లార్జ్ టు స్మాల్. ఇక్కడ అప్లై అయిన దగ్గర సింబల్ ఉంది చూడండి. ఓకే ఓకే, సో ఈ విధంగా. సో కలర్స్, జస్ట్ ఇక్కడ కలర్స్ కూడా అప్లై చేయొచ్చు. ఓకే, సో అదేవిధంగా నేను ఏం చేస్తున్నా అంటే అగైన్ ఐఎమ్ సెలెక్టింగ్, జస్ట్ అగైన్ ఇక్కడ మనం ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఇక్కడ క్లిక్ సెలెక్ట్ చేస్తున్నాను. రిమూవ్ చేయాలి అనుకుంటే ఫిల్టర్ మనకు అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కాలమ్స్లో నుంచి ఫిల్టర్ అవసరం లేదు అంటే అగైన్ యూ ప్రెస్ ఫిల్టర్ ఆప్షన్. ఓకే, ఫిల్టర్ ఆప్షన్ ఒకసారి సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ అవుతుంది, అగైన్ క్లిక్ చేస్తే రిమూవ్ అవుతుంది. ఈ విధంగా మనము ఫిల్టర్ని యూజ్ చేయొచ్చు. ఫిల్టర్ని యూజ్ చేయడం వల్ల మనకి ఈజీగా సెట్ చేసి ఆప్షన్లో నుంచి ఈజీగా అప్లై చేయొచ్చు. అప్లై చేసి ఏ కాలం వైజ్గా అయినా డేటాని ఈజీగా మనము ట్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకిచ్చిన డేటాలో డూప్లికేట్స్ ఉంటే వాటిని రిమూవ్ చేయమంటే ఎలా? మనకిచ్చిన డేటా ఓన్లీ ఇంత స్మాల్గా ఉంటే మనం డూప్లికేట్స్ రిమూవ్ చేయడం చాలా ఈజీ. 20, 10 ఉంటే డూప్లికేట్ రిమూవ్ చేయడం చాలా ఈజీ. చాలా ఎక్కువగా ఉన్నప్పుడు దాంట్లో నుంచి డూప్లికేట్స్ రిమూవ్ చేయాలి అంటే మనం ఖచ్చితంగా ఇందులో టెక్నిక్స్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఆర్డర్ అనేది మనం షార్టర్స్లో పెట్టాము. జస్ట్ ఇక్కడ ఇది క్లిక్ చేసి సో జస్ట్ ఇక్కడ సీరియల్ నెంబర్ దగ్గరికి వెళ్ళి స్మాలర్ టు లార్జ్, సో 1, 2, 3, 4, 5 ఆర్డర్స్లో వచ్చింది కదా. అగైన్ నేను కాలం సెలెక్ట్ చేస్తున్నాను, 8 ప్రెస్ చేసి అండ్ కాపీ అండ్ అగైన్ రైట్ క్లిక్, ఇన్సర్ట్ కాపీడ్ సెల్స్. సో ఈ విధంగా కాపీ ఒక డూప్లికేట్ని అయితే నేను పేస్ట్ చేసిన. సో టోటల్ 5 2 టైమ్స్ ఉండడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకి ఇచ్చిన డేటాలో చాలా డూప్లికేట్స్ ఉండొచ్చు. నేను ఏదో ఒక సెల్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ ఏ కంప్లీట్ షీట్ అనేది సెలెక్ట్ అవుతుంది.
ఎస్. అండ్ డేటా ట్యాబ్, అండ్ అగైన్ డేటా ట్యాబ్లో డేటా టూల్స్ గ్రూప్లో మనకు డూప్లికేట్ అనే ఆప్షన్ ఉంటుంది. జస్ట్ అది క్లిక్ చేయాలి. ఇక్కడ మై డేటా సెలెక్ట్ చేయాలి. ఓకే, అండ్ ఓకే. సో ఇందులో మనకు డూప్లికేట్స్ అనేవి రిమూవ్ అయినాయి. జస్ట్ ఎంటర్ ఇస్తున్నాను అండ్ పౌండ్ రిమూవ్డ్. చూడండి ఇక్కడ. సో మొత్తం మనకు 5 అనే డూప్లికేట్ని మనం క్రియేషన్ చేసాం. ఆ డూప్లికేట్ రిమూవ్ కావడం అయితే జరిగింది. అగైన్ కంట్రోల్ సి, అగైన్ కంట్రోల్ వి. ఓకే, అండ్ అగైన్ కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ సి, సో అగైన్ కంట్రోల్ వి. ఓకే, కంట్రోల్ ఏ, అగైన్ కంట్రోల్ ఏ కంప్లీట్గా సెలెక్ట్ అవుతుంది. అంటే వన్ టైం కంట్రోల్ చేస్తే ఇంటర్ చేసిన వరకే డేటా సెలెక్ట్ అవుతుంది. కంట్రోల్ చేస్తే కంప్లీట్ సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఐ అగైన్ అండ్ డేటా డూప్లికేట్, సెలెక్ట్ మై డేటా, ఎంటర్ అగైన్. ఓకే, చూడండి ఇప్పటి వరకు నేను డూప్లికేట్గా క్రియేషన్ చేసినవి అంటే డిఫరెంట్ లొకేషన్లో డూప్లికేట్గా నేను పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి డూప్లికేట్ డేటాలో మనకు డేటా టూల్స్లో డూప్లికేట్ అనే ఆప్షన్ యూజ్ చేయడం వల్ల డూప్లికేట్ ఆటోమేటిక్గా రిమూవ్ అవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా మనం డూప్లికేట్ని యూజ్ చేయడానికి మనకు ఈ టూల్ డేటా టూల్ హెల్ప్ అవ్వడం అయితే జరుగుతుంది. అగైన్ 3 ప్రెస్ చేస్తున్నాను. డేటా ఫిల్టర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఫిల్టర్ అనే ఆప్షన్ అనేది రిమూవ్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనము రౌండ్ ఆఫ్ ఫంక్షన్ గురించి చూద్దాము. సో ప్రాజెక్ట్ 2లో మనం రౌండ్ ఆఫ్, సో ప్రాజెక్ట్ 2ని కూడా రిమూవ్ చేద్దాం. సో ప్రాజెక్ట్ 2ని రీనేమ్ చేశాను రౌండ్. ఓకే, జస్ట్ ఇక్కడ ఇప్పుడు మనము రౌండ్ అనే షీట్లో వర్క్ చేస్తున్నాము. సో వాల్యూ తీసుకుంటాను ఇక్కడ నేను, వాల్యూ అండ్ సింపుల్గా రౌండ్ ఆఫ్ కావాలి. అండ్ రౌండ్ అప్, ఓకే, రౌండ్ డౌన్. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వాల్యూ తీసుకుంటాను. ఓకే, ఫోర్ అయితే నేను తీసుకున్నాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈక్వల్ ఇస్తున్నాను. ఓకే, రౌండ్ ROU అని టైప్ చేయగానే రౌండ్ అనే ఫంక్షన్ వస్తుంది మనకు. ట్యాబ్ బ్రాకెట్ ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ ది వాల్యూ. ఓకే, ఇక్కడ కామా, ఫర్ ఎగ్జాంపుల్ మనకు డెసిమల్ 1 కావాలి అంటే 10.25 ఉంది కదా, 1 ప్రెస్ చేస్తే 10.3 వస్తుంది. బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను, ఎంటర్. 10.3 ఎందుకంటే ఒక డెసిమల్ ఇచ్చాం. అగైన్ మన ఫార్ములా బాక్స్లోకి వెళ్తున్నాను. పైన ఇక్కడ నేను 1 రిమూవ్ చేసి 0 ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ 10 రావడం అయితే జరిగింది. ఓకే, ఈ ఫార్ములాను అన్ని సెల్కి అప్లై చేయాలి అంటే నేను ఫార్ములా అప్లై చేసిన సెల్ని సెలెక్ట్ చేసి ఇక్కడ కార్నర్ దగ్గరకు వచ్చి సో ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా రౌండ్ ఆఫ్ కావడం అయితే జరిగింది. చూడండి 11.5 అంటే 12 వచ్చేస్తుంది. 5 అండ్ 5 కంటే అబోవ్ ఉంటే 7 అంటే 12 అవుతుంది. 3 అంటే 5 కంటే బిలో ఉంది కాబట్టి 12. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను, రౌండ్ అప్. సో ఈక్వల్ ఇస్తాను. ROU టైప్ చేయగానే రౌండ్ అప్ ఫంక్షన్ వస్తుంది. ట్యాబ్ కాలం ఇక్కడ సెల్ ఓపెన్ అవుతుంది, బ్రాకెట్ ఓపెన్ అవుతుంది. వాల్యూ సెలెక్ట్ చేశాను, కామా 0 బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను, ఎంటర్. సో చూడండి 11.25 ఉన్న అప్గా రౌండ్ అయిపోయింది. 0.2 ఉంటే 11గా రౌండ్ కావాలి. 0.2 ఉంటే 10గా రావాలి. బట్ ఇక్కడ అప్ ఉంది కాబట్టి 11 కావడం అయితే జరిగింది. అంటే అప్కే రౌండ్ అవుతుంది. ఇక్కడ 13.3 ఉన్న 13 అవుతుంది. 11.7 ఉన్న 12 అవుతుంది. అంటే అప్గా రౌండ్ అవుతుంది. అండ్ అగైన్ ఈక్వల్ టు రౌండ్ ఆఫ్ వాల్యూ, సెలెక్ట్ ద వాల్యూ, కామా, ఓకే, 0 క్లోజ్ ది బ్రాకెట్, ఎంటర్. 10గా రౌండ్ అవుతుంది. అంటే డౌన్కు రౌండ్ అవ్వడం అయితే జరుగుతుంది. చూడండి 11 డౌన్. ఇక్కడ 5 ఉన్నా 5 కంటే ఎబో ఉన్నా అన్నీ కూడా డౌన్కు రౌండ్ ఆఫ్ కావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనం రౌండ్ ఆఫ్ ఫంక్షన్ యూజ్ చేసి మనము రౌండ్ ఆఫ్ చేయొచ్చు. రౌండ్ అప్, రౌండ్ డౌన్ని డెసిమల్స్ ఉన్నట్లయితే మనము ఈ రౌండ్ ఆఫ్ ఫంక్షన్ యూజ్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ నేను
కొన్ని షీట్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. సో ప్రొడక్ట్ ఫంక్షన్ యూజ్ చేసి ఏ విధంగా మనము క్యాల్కులేషన్ చేయాలి. సో ప్రొడక్షన్, మ్యాక్సిమం, మినిమం, డే. సో ఇవన్నీ నేను షీట్స్ ఆల్రెడీ క్రియేషన్ చేశాను. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ అంటే మనం మల్టిప్లికేషన్ అని చెప్పొచ్చు. సో ఏం చేస్తున్నానంటే జస్ట్ ఈక్వల్ టు PRO ప్రొడక్ట్ అనే ఫంక్షన్ ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ చేసుకుంటున్నాను, ట్యాబ్ ఇస్తున్నాను, బ్రాకెట్ ఓపెన్ అవుతుంది. సో ఏవైతే క్వాంటిటీ కావాలి ఆ సెల్ని సెలెక్ట్ చేస్తున్నాను, కామా రేటు అండ్ క్లోజ్ చేస్తున్నాను బ్రాకెట్. షిఫ్ట్ బ్రాకెట్ అనేది కీబోర్డ్ పైన ప్రెస్ చేసి ఎంటర్ ఇస్తున్నాను. సో మల్టిప్లికేషన్ కావడం అయితే జరిగింది, 8 × 5 80. ఓకే, ఈ విధంగా ప్రొడక్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఫార్ములా అన్నిటికి అప్లై చేయాలనుకుంటున్నాను. సో కార్నర్ దగ్గరికి వచ్చేసి కంప్లీట్గా డ్రాగ్ చేస్తున్నాను. అన్నీ కూడా మనకు మల్టిప్లికేషన్ కావడం అయితే జరుగుతుంది. ఎస్. అండ్ మ్యాక్సిమం. సో మనం ఎగ్జాంపుల్ ఒక షీట్ తీసుకున్నాను, స్టూడెంట్స్ ఉన్నారు, వారి యొక్క మార్క్స్ ఉన్నాయి. ఓకే, నేను ఇక్కడ ఈక్వల్ టు సో ఇక్కడ MAX మ్యాక్స్ అని వస్తుంది, ట్యాబ్ బ్రాకెట్ ఓపెన్ అవుతుంది. నేను ఇప్పుడు ఇవన్నీ కూడా సెలెక్షన్ చేయాలి. సో నేను షిఫ్ట్ పట్టుకుంటున్నాను, డౌన్ ఆరో ప్రెస్ చేస్తున్నాను. ఓకే, షిఫ్ట్ పట్టుకొని బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను, ఎంటర్ ఇస్తున్నాను. సో ఇందులో మ్యాక్సిమం ఏంటి? సో రోహానికి మ్యాక్సిమం 480 రావడం అయితే జరిగింది. ఇది మ్యాక్సిమం. ఓకే, సో ఈ విధంగా మనం మ్యాక్సిమంని తెలుసుకోవాలంటే మ్యాక్స్ అనే ఫంక్షన్ యూజ్ చేసి తెలుసుకోవచ్చు. ఓకే, అండ్ మినిమం సేమ్ డేటా. సో మినిమం అంటే సేమ్ ఫంక్షన్ ఈక్వల్ టు MIN మిన్, ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను, బ్రాకెట్ ఓపెన్ అవుతుంది. అండ్ షిఫ్ట్ పట్టుకొని ఇవన్నీ సెలెక్ట్ చేస్తున్నాను, షిఫ్ట్ పట్టుకొని బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ఇస్తున్నాను. సో మినిమం 480 వికాష్. సో ఈ విధంగా మనము మినిమంని ఫైండ్ అవుట్ చేయొచ్చు మిన్ అనే ఫంక్షన్ ద్వారా. డే. సో డే కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు టుడే ట్యాప్ ప్రెస్ చేస్తున్న బ్రాకెట్ ఓపెన్ అవుతుంది. జస్ట్ షిఫ్ట్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. టుడే డేట్ వచ్చింది ఆటోమేటిక్గా, టుడే 26th June. అగైన్ ఈక్వల్ టు టుడే ట్యాబ్ మనకు కావాల్సింది ఎస్టర్డే కాబట్టి బ్రాకెట్ క్లోజ్ చేసి -1 ఎంటర్. ఎస్టర్డే డేట్ వచ్చేస్తుంది. ఓకే, ఈక్వల్ టు అంటే డేట్ గుర్తుంచుకునే అవసరం లేదు. ఈక్వల్ టు టుమారో అంటే టుడే, ట్యాబ్ బ్రాకెట్ ఓపెన్ అవుతుంది, బ్రాకెట్ క్లోజ్ చేయండి, +1 ఎంటర్. టుమారో డేట్ కూడా వస్తుంది. సో ఈ విధంగా టుడే ఫంక్షన్ యూజ్ చేసి మనము డేట్కి సంబంధించి ఈ విధంగా మనము తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఈజీ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాము. సో నెక్స్ట్ లార్జ్ ఫంక్షన్ గురించి చూద్దాం. సో మన దగ్గర ఒక డేటా ఉంది. ఓకే, సో దీంట్లో లార్జ్ అమౌంట్ని మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. సో దానికి సంబంధించి ఈక్వల్ టు మనం ఫంక్షన్ LOR అని చెప్పి టైప్ చేయగానే లార్జ్, ట్యాబ్ బ్రాకెట్ ఓపెన్ అవుతుంది, కంప్లీట్ అమౌంట్స్ అనేవి సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, కామా మనకు కావాల్సింది ఫస్ట్ లార్జ్ 1 ఎంటర్ చేయాలి, షిఫ్ట్ ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ఇస్తున్నాను. సో ఇందులో లార్జ్ ఏంటి చూడండి, 4640 రూపీస్. ఓకే, అండ్ అగైన్ నాకు సెకండ్ లార్జ్ కావాలి. సో నేను ఇక్కడికి వచ్చాను, ఈ సెల్ని సెలెక్ట్ చేశాను, టాప్లో మనకు ఫార్ములా ఉంది కదా, ఫార్ములా బాక్స్ అన్నాను. జస్ట్ ఇక్కడ నేను 2 ఇస్తాను, ఎంటర్ ఇస్తాను. సో సెకండ్ లార్జ్ ఏంటి? అండ్ అగైన్ ఫార్ములా దగ్గరికి వెళ్తాను, సెల్ దగ్గరికి వచ్చేసి ఫార్ములా, అండ్ అగైన్ థర్డ్, జస్ట్ ఎంటర్ ఇస్తాను. థర్డ్ లార్జ్ ఏంటి? ఈ విధంగా మనం లార్జ్ని ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వైజ్గా మనము తెలుసుకోవచ్చు ఈ లార్జ్ అనే ఫంక్షన్ ద్వారా. సేమ్ స్మాల్ ఫంక్షన్ యూజ్ చేసి. ఓకే, స్మాల్ ఈక్వల్ టు SME అనగానే స్మాల్ అనే ఫంక్షన్ ఓపెన్ అవుతుంది, ట్యాబ్. ఓకే, టోటల్ ఏదైతే అమౌంట్ ఉన్నాయో అవన్నీ కూడా నేను ఏ విధంగా సెలెక్ట్ చేస్తున్నాను, షిఫ్ట్ పట్టుకొని డౌన్ ఆరో ప్రెస్ చేస్తున్నాను, కామా నాకు ఫస్ట్ అని ఎంటర్ చేయగానే జస్ట్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ఇవ్వగానే ఫస్ట్ స్మాల్లో ఫస్ట్ ఏంటి 1050 అన్నిటికంటే. ఓకే, అండ్ అగైన్ సెలెక్ట్ చేస్తున్నాను సెల్, ఫార్ములా బాక్స్లోకి వెళ్ళి 2. సో సెకండ్ స్మాల్ ఏంటి? అండ్ అగైన్ ఫార్ములా బార్కి వెళ్ళి 3. సో థర్డ్ స్మాల్ ఏంటి? సో ఈ విధంగా మనము స్మాల్ ఫంక్షన్ యూజ్ చేసి మనకున్న డేటా, మనకు తక్కువ డేటా ఉంది కాబట్టి మనం ఈ తక్కువ డేటాలో అప్లై చేస్తున్నాం. మనకి ఎక్కువ డేటా ఉన్నప్పుడు మనం ఈజీగా ఈ లార్జ్ ద్వారా మనం ఈజీగా స్మాల్ అమౌంట్ ఏంటి,
ఫస్ట్ స్మాల్ అమౌంట్ ఏంటి, సెకండ్ స్మాల్ అమౌంట్ ఏంటి, థర్డ్ స్మాల్ అమౌంట్ ఏంటి అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రోమన్ నెంబర్ కూడా చూద్దాం. సో నేను నెక్స్ట్ షీట్ ఓపెన్ చేస్తున్నాను. సో ప్లస్ గుర్తు ప్రెస్ చేసి జస్ట్ ప్లస్ గుర్తు న్యూ షీట్ ఓపెన్ అయింది. సో ఇక్కడ నెంబర్, సీరియల్ నెంబర్, ఓకే, సీరియల్ నెంబర్, ఓకే. సో 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి అనుకుందాం. సో రోమన్లో మనకు కావాలి. సో దానికోసం మనం ఫంక్షన్ యూజ్ చేయొచ్చు, ఈక్వల్ టు. సో ఇక్కడ రోమన్ అని వస్తుంది, ట్యాబ్ సెలెక్ట్ చేయండి, ఫస్ట్ వన్, షిఫ్ట్ ఇచ్చి బ్రాకెట్ క్లోజ్ చేయండి, ఎంటర్. ఓకే, అన్నిటికి అప్లై చేద్దాము, డ్రాగ్ చేద్దాము. సో అన్ని రోమన్ నెంబర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. జస్ట్ ఇవి సెలెక్ట్ చేస్తున్నాను, బార్డర్స్ అప్లై చేస్తున్నాను. సో ఇది కూడా మనకు ఈజీ ఫంక్షన్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనకిచ్చిన సో నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు మనకి ఏదైనా డేటా ఉన్నప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ ఒక 4 డిజిట్స్ కానీ రైట్ సైడ్ ఒక 4 డిజిట్స్ కావాలి అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక నెంబర్ ఇస్తాను, 7509. ఓకే, ఒక నెంబర్, ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు, ఓకే. సో లెఫ్ట్, సో ఏదైతే ఈ సెల్ని సెలెక్ట్ చేస్తాను, కామా, సో ఫర్ ఎగ్జాంపుల్ 4 డిజిట్స్, షిఫ్ట్, సో బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ఇస్తున్నాను. సో ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ ఉన్న 3 క్యారెక్టర్స్ వచ్చాయి. ఓకే, లెఫ్ట్ సైడ్ ఉన్న డిజిట్స్ రావడం అయితే జరిగింది. ఓకే, అండ్ అగైన్ రైట్ సైడ్ అనుకోండి. సో రైట్ సైడ్ అంటే ఈక్వల్ టు రైట్, ట్యాబ్, బ్రాకెట్ ఓపెన్ అవుతుంది. ఎన్ని డిజిట్స్ కావాలి, నేను 4 ఇస్తున్నాను, అండ్ షిఫ్ట్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ఇస్తున్నాను. సో ఈక్వల్ టు, సో రైట్, ట్యాబ్, సో ఇక్కడ ఏది మన వాల్యూ ఏదైతే కావాలనో అది సెలెక్ట్ చేస్తున్నాను, కామా 4 బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ఇస్తున్నాను. 7509 లాస్ట్ 4 డిజిట్స్. సో ఈ విధంగా లెఫ్ట్, రైట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనకున్న డేటాలో మనకు కావాల్సిన డిజిట్స్ని మనం ఇక్కడ డివైడ్ చేసి చూసుకోవచ్చు. ఫస్ట్ 4 డిజిట్స్, లాస్ట్ 4 డిజిట్స్ని డివైడ్ చేయాలి అంటే మనకి ఇది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ స్లైసర్. సో స్లైసర్ గురించి మనము నేర్చుకుందాం, అది చాలా ఇంపార్టెంట్. జస్ట్ నేను దానికి సంబంధించి ఒక డేటాని నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. సో దీన్ని అలైన్మెంట్ చేస్తాను. సో ఒక సెల్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఏ అండ్ బార్డర్స్ అరేంజ్ చేస్తాను. సో బార్డర్ యాడ్ చేశాను. సో కాలమ్స్కి నేను సపరేట్ కలర్ని యాడ్ చేస్తాను. ఓకే, సో చూడడానికి బాగుంది కదా. సో అందరం ఏమనుకుంటామంటే ఇది టేబుల్ అనుకుంటాం. ఎక్సెల్లో ఇది టేబుల్ కాదు, దీన్ని టేబుల్ కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. నేను ఒక సెల్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ చేయిస్తున్నాను. కంప్లీట్గా మనం ఏదైతే ఎంటర్ చేసిన వరకు డేటా సెలెక్ట్ అయి ఉంది. ఇన్సర్ట్లోకి వెళ్ళాలి. ఇన్సర్ట్లో టేబుల్ అనే గ్రూప్లో టేబుల్ అనేది ఉంటుంది, జస్ట్ క్లిక్ చేయండి. క్రియేట్ టేబుల్, ఎస్, కంప్లీట్గా టేబుల్ ఇప్పుడు క్రియేట్ అయింది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, టేబుల్ క్రియేట్ అయిన తర్వాత వీటికి ఆటోమేటిక్గా ఫిల్టర్స్ కూడా యాడ్ అయ్యాయి. ఓకే, మనం ఇంతకుముందు ఫిల్టర్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఫిల్టర్ని యూజ్ చేసి మనము సెపరేట్గా ఫైండ్ చేయొచ్చు. సీరియల్ నెంబర్ ఫిల్టర్లోకి వెళ్ళి సెలెక్ట్లో మనం ఏదైనా సీరియల్ నెంబర్ని సెలెక్ట్ చేసి మనము సెట్ చేయొచ్చు. అంటే ఈ కాలం వైజ్గా ఆల్ సెలెక్ట్ చేసి ఎంటర్ ఇస్తున్నాను. లేదా ఇక్కడ నేను ఏదో ఒక సీరియల్ నెంబర్ అనే ఆప్షన్ క్లిక్ చేసి షార్ట్ స్మాలర్ టు లార్జ్, ఓకే, అండ్ షార్ట్ లార్జ్ టు స్మాల్, ఈ విధంగా మనము ఫిల్టర్ని యూజ్ చేయొచ్చు. అండ్ సెలెక్ట్, అండ్ ఇక్కడ షార్ట్ స్మాలర్ టు లార్జ్. ఐడి నెంబర్ కూడా అంతే. ఐడి నెంబర్లో అన్సెలెక్ట్ చేసి పర్టికులర్ ఐడిని క్లిక్ చేస్తే మనకు ఐడి నెంబర్ వైజ్గా కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆల్ సెలెక్ట్ చేసి ఎంటర్ ఇస్తున్నాను. డిపార్ట్మెంట్ కూడా సేమ్ లిస్ట్లో నుంచి డిపార్ట్మెంట్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ అన్సెలెక్ట్ చేసి డిజిటల్స్ సేల్ అని క్లిక్ చేయగానే డిపార్ట్మెంట్ వైజ్గా రావడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఏదైతే మనం ఇక్కడ ఫిల్టర్స్లో ఈ విధంగా ఉంది అంటే ఇక్కడ ఫిల్టర్ అప్లై కాలేదు, ఇక్కడ ఫిల్టర్ అప్లై అయింది. ఓకే, సో జస్ట్ ఎంటర్ ఇస్తున్నాను, ఫిల్టర్ వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ కూడా నేను జస్ట్ ఆల్ ఇస్తున్నాను. సో ఫిల్టర్ ఉంది ఇక్కడ, జస్ట్ ఇది మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేసి
జస్ట్ ఎంటర్ ఇస్తున్నాను. సో ఇది ఆల్రెడీ ఫిల్టర్ అప్లై ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఫిల్టర్ లేవు. ఓకే, సో ఈ విధంగా మనం ఫిల్టర్ని యూజ్ చేసాం. కానీ స్లైజర్ వల్ల మనకి ఇంకా అడ్వాన్స్డ్గా ఉండడం అయితే జరుగుతుంది స్లైజర్. సో చూడండి, నేను ఏం చేస్తానంటే టేబుల్ మొత్తం సెలెక్ట్ చేస్తాను, ఇన్సర్ట్లోకి వెళ్తాను. సో ఇందులో స్లైజర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఫిల్టర్లో, ఇన్సర్ట్లో ఫిల్టర్ అనే గ్రూప్లో స్లైజర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇన్సర్ట్ స్లైజర్ అని వస్తుంది. ఇందులో ఏదైనా ఒక కాలంని సెలెక్ట్ చేసుకొని మనం ఈజీగా డేటా అనేది పొందొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఓకే ఇస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనకు సపరేట్గా ఒక ఆప్షన్ అనేది ఈ విధంగా క్రియేట్ అవుతుంది. దాంట్లో డిఫరెంట్ బటన్స్ వస్తాయి. నేను డిజిటల్ సేల్ అనే ఒక బటన్ క్లిక్ చేయగానే డిపార్ట్మెంట్కు సంబంధించి, ఇది డిపార్ట్మెంట్కి కదా మనము స్లైజర్ ఇన్సర్ట్ చేసింది, డిపార్ట్మెంట్ డిజిటల్ సేల్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. కార్పొరేట్ సేల్ సెలెక్ట్ చేస్తే కార్పొరేట్ సేల్, రిటైల్ సేల్ సెలెక్ట్ చేస్తే రిటైల్ సేల్, క్లీన్ చేస్తే కంప్లీట్ డేటా వస్తుంది. ఓకే, ఇంకో స్లైజర్ ఇన్సర్ట్ చేస్తాను, కంట్రోల్ ఏ. ఓకే, ఇన్సర్ట్ అండ్ ఫిల్టర్స్లో స్లైజర్ అండ్ అగైన్ ఐ వాంట్ టు సీ ఎంప్లాయీ ఐడి ఆర్ ఎంప్లాయీ నేమ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తే అన్నీ కూడా ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఎంప్లాయీ నేమ్ సపరేట్గా ఇట్లా వస్తుంది. ఓకే, ఇక్కడ స్క్రోల్ అవుతుంది ఈ బటన్స్లో. నేను ఎవరు చూడాలనుకుంటున్నాను, రవికుమార్. ఎంటర్. రవికుమార్కి వచ్చి రవికుమార్కి సంబంధించిన డేటా వచ్చేసింది. అండ్ క్లియర్ చేస్తున్నాను, కంప్లీట్ డేటా వస్తుంది. స్వాతి నాయుడు. సో స్వాతి నాయుడుకు సంబంధించి వచ్చింది. సో స్లైజర్ అనేది ఇంత పర్ఫెక్ట్ ఉండడం అయితే జరుగుతుంది. జూమ్ అవుట్ చేస్తాను టూల్ బాక్స్ ద్వారా, జస్ట్ ఇట్లా సైడ్కి ఎట్టుకొని. సో మనకి ఉన్న డేటా సో క్లియర్ చేస్తున్నాను. ఇది మన దగ్గర ఉన్న డేటా ఇది. ఈ డేటాలో నుంచి స్లైజర్ ఇన్సర్ట్ చేశాం కాబట్టి కిరణ్ డేటాలోకి వెళ్ళి ఫాస్ట్గా అన్క్లియర్ చేస్తున్నాను. డిజిటల్, కార్పొరేట్ సేల్, రీటైల్ సేల్. సో ఈ విధంగా మనము స్లైజర్స్ని యూజ్ చేసి ఈజీగా మనము డేటాలోని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ కౌంటిఫ్. వీటి మూడింటి గురించి మనము తెలుసుకుందాం. సో కౌంట్ అంటే మనకు అర్థమవుతుంది, కౌంట్ చేయడం కోసం ఈ ఫంక్షన్స్ని యూజ్ చేస్తాం. అయితే ఇందులో 3 టైప్ ఆఫ్ కౌంట్స్ ఉన్నాయి. ఒకటేమో కౌంట్స్. ఈ ఫంక్షన్ ద్వారా మనము నెంబర్స్ని కౌంట్ చేయవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు సేల్స్ స్కోర్ ఉంది కదా. సో ఇక్కడ కొన్ని బ్లాంక్ సేల్స్ ఉన్నాయి. ఈ బ్లాంక్ సేల్స్ని తీసేసి యాక్చువల్గా నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి కౌంట్కు రావాలి. ఇక డేటా తక్కువ ఉంది కాబట్టి మనం కౌంట్ చేయొచ్చు, బట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం కౌంట్ చేయడానికి వీలు కావద్దు. సో చూడండి ఇప్పుడు, సో ఓన్లీ ఇక్కడ మనము నెంబర్స్ ఉన్నాయి కాబట్టి వీటిని కౌంట్ చేయడం కోసం కౌంట్ అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. ఈక్వల్ టు కౌంట్ ట్యాబ్. సో ఏదైతే మనం కౌంట్ చేయాలనుకుంటున్నామో ఆ రేంజ్ మొత్తం సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేస్తాను, ఎంటర్. సో దీంట్లో ఏవైతే చూడండి 1 2 3 4 5 6 7 కౌంట్ అయిపోయింది కదా, ఈ విధంగా 7. అయితే దీన్ని మనం టెక్స్ట్కి యాడ్ చేస్తే కౌంట్ అనేది అప్లై అవ్వదు. ఈక్వల్ టు కౌంట్ ట్యాబ్. సో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేస్తున్నాను, బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ఇస్తున్నాను. కౌంట్ అనేది రాదు. బట్ మన కౌంట్ అనేది ఏంటి అంటే, కౌంట్ అనేది ఏదైతే ఫంక్షన్ ఉందో దీన్ని యూజ్ చేసి మనం టెక్స్ట్ ఉన్నా నెంబర్స్ ఉన్నా ఏది ఉన్నా కూడా కౌంట్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు నేను కౌంటా యూజ్ చేస్తాను. ఈక్వల్ టు కౌంటా ఫంక్షన్, సెలెక్ట్ ది రేంజ్ అండ్ క్లోజ్ ది బ్రాకెట్, ఎంటర్. సో ఓన్లీ ఒకటి మాత్రమే ఖాళీ ఉంది, మిగతా అన్ని కౌంట్ చేసి మనకు రావడం అయితే జరిగింది. ఓకే, అదేవిధంగా ఈక్వల్ టు కౌంటా ట్యాబ్. సో నెంబర్స్ బ్రాకెట్ క్లోజ్ చేస్తే ఎంటర్ ఇస్తా. సో ఈ విధంగా కూడా మనకు వచ్చేస్తుంది. ఈక్వల్ టు కౌంటా
ఎంప్లాయీ ఐడి, సో బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. కంప్లీట్ అన్నీ కూడా సెల్స్ అనేవి అన్నీ ఫిల్ అయి ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా 10 అనేది రావడం అయితే జరిగింది. సో ఈ విధంగా కౌంట్ అని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. కౌంట్ని మనం నెంబర్స్ కోసం యూజ్ చేస్తాము. కౌంట్ అని నెంబర్స్, టెక్స్ట్, ఎర్రర్స్ గురించి కూడా మనము కౌంట్ అని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. కౌంట్ ఇఫ్ ఇది కండిషన్స్ని ఫాలో అయ్యి మనము యూజ్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మనకు ఒక డేటా ఉంది ప్రెజెంట్. ఓకే, స్టూడెంట్ నేము మండే అని ఇక్కడ మనకు డేస్ ఉన్నాయి. ప్రెజెంట్ ఆబ్సెంట్ ఉంది కదా, ఇవి కౌంట్ చేయాలనుకుంటున్నాను. టోటల్ ప్రెజెంట్ ఈక్వల్ టు కౌంటా ఇఫ్ ఏంటి అంటే ఆ రేంజ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇందులో కామా ఏం కావాలి, డబుల్ కొటేషన్లో పి, మళ్ళీ డబుల్ కొటేషన్ ఇస్తున్నాను. ఓకే, అండ్ షిఫ్ట్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ఇస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఏదైతే ఇందులో నుంచి టోటల్ ప్రెజెంట్స్ ఎన్ని ఉన్నాయి, 3. చూడండి ఒకసారి సురేష్ అంటే 1 2 3. యాక్చువల్లీ రేంజ్ సెలెక్ట్ చేయలేదు, నేను అగైన్ ఫార్ములా అప్లై చేస్తాను. అన్ని సెల్స్ అప్లై చేయాలి. ఈక్వల్ టు కౌంటా ఇఫ్ ట్యాబ్, మనకు కావాల్సిందంత రేంజ్ ఇక్కడ సాటర్డే వరకు కూడా సెలెక్ట్ చేశాను. కామా డబల్ కొటేషన్ కదా, షిఫ్ట్ డబల్ కొటేషన్, మనకు కావాల్సింది ప్రెజెంట్, మళ్ళీ డబల్ కొటేషన్, క్లోజ్ ది బ్రాకెట్, ఎంటర్. చూడండి, సో ఇక్కడ ప్రెజెంట్ 1 2 3 4 అంటే ఒక కండిషన్ యూజ్ చేసి మనము తెలుసుకుంటున్నాము మనకు కావాల్సిన కౌంట్ని. ఓకే, అండ్ నెక్స్ట్ ఈక్వల్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కౌంటా ఇఫ్ టోటల్ రేంజ్ సెలెక్ట్ చేస్తాను, మనకి ఏదైతే ఇంతవరకు కావాలనో అంతవరకు. ఓకే, కామా డబల్ కొటేషన్, మనకు కావాల్సింది ఆబ్సెంట్, అగైన్ డబల్ కొటేషన్, క్లోజ్ ది బ్రాకెట్, ఎంటర్. సో ఇందులో ఆబ్సెంట్ అనేవి 2 days ఉండడం అయితే జరిగింది. ఓకే, జస్ట్ ఇవి రెండు సెలెక్ట్ చేసి కిందికి కార్నర్ దగ్గరికి వచ్చేసి డ్రాగ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనము కౌంటా ఇఫ్ అనేది యూజ్ చేసి మనకు ఒక కండిషన్ అనేది అప్లై చేసి ఇందులో నుంచి ప్రెజెంట్ ఏంటి, ఆబ్సెంట్ ఏంటి, ఎన్ని కౌంట్స్ అనేవి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఓకే, సో సింపుల్గా మనం కౌంట్ ఇఫ్ అనే ఫంక్షన్ని యూజ్ చేసి ఏ విధంగా మనము అవుట్పుట్ అనేది పొందాలి అనేది చూడడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ కాన్సెప్ట్ చార్ట్స్. సో చార్ట్స్కు సంబంధించి కూడా నేను ఎక్సెల్ డేటా, సింపుల్ డేటా తీసుకున్నాను. ఓకే, సో మనం ఈ చార్ట్స్ అప్లై చేయాలి అన్నా, స్లైజర్ అప్లై చేయాలి అన్నా మనం ఏం చేయాలి, మనకిచ్చిన డేటాని మనం టేబుల్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, సో నేను ఏదో ఒక సెల్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ చేయిస్తున్నాను. అంటే ఇక్కడ చూడండి, ఏదో ఒక సెల్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ చేయిస్తే ఫస్ట్ మన డేటా అనేది సెలెక్ట్ అవుతుంది. అగైన్ కంట్రోల్ చేయిస్తే కంప్లీట్ షీట్ అనేది సెలెక్ట్ అవుతుంది. కంట్రోల్ చే అండ్ అగైన్ ఇన్సెట్లో టేబుల్, అగైన్ డన్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు దీన్ని టేబుల్గా కన్వర్ట్ చేశాను. ఓకే, అగైన్ ఇన్సెట్లో మనం చార్ట్స్ అప్లై చేయబోతున్నాం కాబట్టి ఈ కింద ఆల్ చార్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది ఏదైతే కార్నర్ సైడ్ ఉందో దీన్ని ఆల్ చార్ట్స్ అంటారు. ఓకే, ఇక రికమెండెడ్ చార్ట్స్ అనేవి మనకు ఎక్సెల్ రికమెండ్ చేస్తుంది. ఓకే, కొన్ని రికమెండెడ్ షీట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, చార్ట్స్ ఉన్నాయి. మనకు ఎక్సెల్ రికమెండ్ చేస్తున్న చార్ట్స్ అయితే ఇక్కడ మనకు ఉన్నాయి. సో చూడొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే 4 డిఫరెంట్ ఇంకా ఉన్నాయి, చాలా ఈ డిఫరెంట్ ఆఫ్ చార్ట్స్ ఉన్నాయి. సో మార్క్స్, సో చూడొచ్చు, దీన్ని నేను ఓకే ఇస్తున్నాను, మనకి ఇక్కడ ఇన్సర్ట్ అయిపోతుంది ఈ చార్ట్. ఓకే, సో చూడొచ్చు. సో మార్క్స్ సంబంధించి కింద నేమ్స్ అండ్ అమిత్ భరత్. సో ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే మనకు వస్తుంది. ఇంకా డీటెయిల్ చూడాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాడ్ ఉంది కదా, సో ఇక్కడ మనకి ఇంకా అదర్ ఆప్షన్స్ కూడా ఇక్కడ మనకు ఉంటాయి. జస్ట్ ఇక్కడ ఇది క్లిక్ చేసి ఇవి ట్రిక్ చేసుకోవచ్చు. సో ఏవైతే కావాలనో ఈ ప్లస్ గుర్తు క్లిక్ చేసి డేటా లేబుల్ కానీ, ఓకే, డేటా టేబుల్,
ఎర్రర్ బార్, లెజెండ్, ట్రెండ్ లైన్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు మనకు అవసరం ఉన్నవి యాజ్ పర్ ద ప్రెజెంటేషన్ ఈజీగా ఉండడం కోసం. ఇక్కడ అమౌంట్ రాలేదు ఇంతకుముందు. సో డేటా టేబుల్, జస్ట్ ఇక్కడ డేటా లేబుల్ యాడ్ చేస్తే మనకి ఇక్కడ ఎగ్జాక్ట్లీ అమిత్ భరత్కి 478. సో ఈ విధంగా చార్ట్ టైప్లో మనము అతనికి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం. చార్ట్ టైప్లో ప్రెజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా దివ్య శర్మ, ఇక్కడ ప్లస్ గుర్తు ఇచ్చేసి ఎర్రర్ కోడ్ ఇది అవసరం, ఇది క్లిక్ చేస్తే ఇవి రెండింటి మధ్య ఏదైతే ఎర్రర్గా ఉందో, గ్యాప్ ఉందో దాన్ని ఫిల్ చేసి చూపిస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు లెజెండరీ అంటే చూడండి ఇక్కడ మనకు ఈ విధంగా వస్తుంది. మార్క్స్ అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది ఈ కలర్స్తో. అండ్ గ్రిల్ లైన్, సో గ్రిల్ లైన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు లైన్స్ వస్తున్నాయి చూడండి. ఎర్రర్ బార్, ఓకే ఆల్రెడీ చూసాం. డేటా లేబుల్ అంటే అమౌంట్స్ అనేవి వస్తాయి, అమౌంట్తో సహా వస్తాయి. యాక్సిస్ టైటిల్, సో ఇక్కడ టైటిల్ అనేది మనము మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, ఏమైనా టైటిల్ ఇవి మార్క్స్, ఇవి నేమ్స్ అని మనం నేమ్స్ అనేవి ఎంటర్ చేయొచ్చు. సో ఇక నేను నేమ్స్ ఇక్కడ మార్క్స్ ఈ విధంగా ఓకే జస్ట్ ఎంటర్ ఇస్తున్నాను. సో ఇక్కడ మనకి ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అవి మనం ఎనేబుల్ చేసుకోవచ్చు, డిజేబుల్ చేసుకోవచ్చు యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. ఓకే, అదేవిధంగా కింద ఫిల్టర్లో ఇక్కడ నుండి మనం ఆప్షన్స్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇది క్లిక్ చేసి ఫిల్టర్, ఇక్కడ మనకు కొంతమంది ఎంప్లాయీస్ నేమ్స్ పర్టికులర్గా అవసరం లేదు, అవసరం నేమ్స్ అన్నీ కూడా ఇక్కడ రిమూవ్ చేసేయచ్చు. అప్లై 2 ఎంప్లాయీస్ని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఫిల్టర్ అనే ఆప్షన్ ద్వారా ఏదైతే ఈ ఫిల్టర్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని ద్వారా మనము డేటా ఉన్న డేటాలో నుంచి యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా కొన్ని స్టైల్స్ ఉన్నాయి చూడండి. స్టైల్స్ ఇది క్లిక్ చేయగానే స్టైల్స్ వస్తాయి. ఇదొక టైప్ ఆఫ్ స్టైల్, ఇదొక టైప్ ఆఫ్ స్టైల్, మార్క్స్కు సంబంధించి ఇదో టైప్ ఆఫ్ స్టైల్. సో ఇవన్నీ కూడా స్టైల్స్. కలర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు నచ్చిన కలర్స్ని మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నచ్చిన కలర్ని ఇక్కడ అప్లై చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒక కలర్ని యాడ్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే కలర్ యాడ్ అవుతుంది. ఓకే, సో ఫిల్టర్లో మనకు గ్రిల్ లైన్, సో గ్రిల్ లైన్ రావాలంటే గ్రిల్ లైన్, తర్వాత జస్ట్ ఇక్కడ టేబుల్ యాడ్ అవుతుంది చూడండి. టేబుల్లో వస్తున్నాయి, టేబుల్ క్లిక్ చేయగానే టేబుల్ వెళ్ళిపోతుంది. ఓకే, సో ఈ విధంగా. సో ఇదో టైప్ ఆఫ్ చార్ట్. ఓకే, కంట్రోల్ జెడ్ ఇస్తున్నాను. సో కంట్రోల్ జెడ్ ఇచ్చేసి మళ్ళీ నేను ఫస్ట్కి వెళ్ళిపోతున్నాను. ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తాను. ఇప్పటివరకు ఏమైతే అప్లై చేసినామో అవన్నీ కూడా కంట్రోల్ జెడ్ ఇస్తూ నేను బ్యాక్కి వెళ్తున్నాను. జస్ట్ ఈ చార్ట్స్లోకి వెళ్ళి రికమెండెడ్ చార్ట్స్ డన్. జస్ట్ ఇక్కడ ఫిల్టర్ యాడ్ చేస్తాను. ఫిల్టర్, సో చూడండి ఫిల్టర్ యాడ్ చేస్తే ఏం కూడా రావట్లేదు. ఎందుకు? డేటా ఏం కూడా రావట్లేదు. ఎందుకంటే దీన్ని మనము టేబుల్లోకి కన్వర్ట్ చేయలేదు. ఓకేనా? సో నేను ఏం చేస్తానంటే అగైన్ సెలెక్టింగ్ కంట్రోల్ ఏ, ఇన్సర్ట్ టేబుల్, క్రియేట్ టేబుల్. సో మళ్ళీ ఇన్సర్ట్, సో ఇన్సర్ట్లో చార్ట్స్. సో ఆల్ చార్ట్స్లోకి వెళ్తున్నాను. సో కాలం వైజ్ మనకు డిఫరెంట్ చార్ట్స్ ఉన్నాయి. సో ఆల్ చార్ట్లో కాలం క్లిక్ చేస్తున్నాను. ఇందులో ఒక ఫస్ట్ చార్ట్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంది. ఓకే వస్తున్నాను. సో దీన్ని మనము దీని సైజుని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో డిఫాల్ట్గా మనకి ఈ విధంగా అయితే మనకు చార్ట్ అయితే వచ్చింది. సో ఇందులో మనకు కావాల్సిన ఆప్షన్స్ జస్ట్ ఇక్కడ చార్ట్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ప్లస్ గుర్తులో మనకు కావాల్సిన ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. సో డేటా టేబుల్లో నేమ్స్ వస్తాయి. ఓకే, లేబుల్స్ వస్తాయి, అంటే మార్క్స్తో మనకు లేబుల్స్ వస్తాయి. టైటిల్ యాడ్ చేసుకోవచ్చు, సైడ్కి టైటిల్ యాడ్ చేసుకోవడం. ట్రెండ్ లైన్స్ని, సో రోల్ నెంబర్ వైజ్గా, మార్క్ వైజ్గా మనము లైన్స్ యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ట్రెండ్ లైన్స్ని. సో ఇదొక టైప్ ఆఫ్ చార్ట్స్. ఓకే, మనకి ఇచ్చిన డేటాని మనం ప్రెజెంట్ చేయడం కోసం ఈ చార్ట్స్ని మనము యూజ్ చేసుకోవచ్చు. కంట్రోల్ జెడ్, సో మళ్ళీ కంట్రోల్ జెడ్కి వెళ్తున్నాను. అగైన్ ఇన్సర్ట్ చార్ట్స్. సో మనకి ఇక్కడ ఆల్ చార్ట్స్లో లైన్స్కు సంబంధించి మనకి 3 టైప్ ఆఫ్ చార్ట్స్ ఉన్నాయి. జస్ట్ ఇది క్లిక్ చేసి సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే,
సో ఇదొక డిజైన్లో ఉంది. సో దీంట్లో సేమ్ ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి. ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేమ్స్ కూడా ఉన్నాయి కలర్స్ వైజ్గా. ఈ కలర్కు సంబంధించి ఏంటి ప్లస్ గుర్తులో టేబుల్స్. సో టేబుల్స్ సరిగ్గా కనిపించట్లేదు. డేటా లేబుల్స్ మంచిగా ఉంది. ఇక్కడ ఏదైతే యాడ్ చేసామో అన్ని కలర్స్తో సహా ఇక్కడ చార్ట్ వచ్చింది. ఈ చార్ట్ బాగుంది. సో ఇక్కడ ఏంటి నేమ్ కూడా ఇవ్వచ్చు. చార్ట్ నేమ్ ఏంటి, స్టూడెంట్ డేటా. సో ఇది ఒక టైప్ ఆఫ్ చార్ట్. ఓకే, సో కంట్రోల్ జెడ్ ఇస్తున్నాను కంప్లీట్గా. మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను. అండ్ అగైన్ ఇన్సర్ట్లోకి వెళ్తే మనకి ఇంకా చాలా చార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ డేటా సెలెక్ట్ చేయాలి. కంట్రోల్ ఏ, డేటా సెలెక్ట్ చేసి ఇన్సర్ట్లోకి వెళ్ళి ఆల్ చార్ట్స్. ఇక్కడ చూడండి లైన్ చార్ట్స్ ఉన్నాయి. ఈ విధంగా లైన్స్ వైజ్గా ఉంటాయి. సెలెక్ట్ అయి ఉంది. సో లైన్ వైజ్గా వస్తుంది. జస్ట్ సో మూవ్ చేద్దాం దీన్ని. సో ఇలా లైన్ వస్తుంది. మళ్ళీ ప్లేస్ గుర్తు క్లిక్ చేస్తే డేటాతో సహా లైన్లు వస్తాయి. సో ఇక్కడ మనకు నేమ్స్. ఓకే, సో నేమ్స్తో సహా మనకు వస్తాయి ఇక్కడ. ఇది ఒక టైప్ ఆఫ్ చార్ట్. ఓకే, అండ్ అగైన్ డేటా సెలెక్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ చార్ట్స్, ఆల్ చార్ట్స్. సో మళ్ళీ లైన్ చార్ట్ చూసాము. ఇవి సేమ్ లైన్ చార్ట్స్ లైన్ వైజ్ వస్తాయి. పీ చార్ట్ ఉంది ఒకటి. సో జస్ట్ ఎంటర్ ఇస్తున్నాను. సో అగైన్ ఈ చార్ట్ని మూవ్ చేస్తాను సైడ్కి. కంట్రోల్ జెడ్. సో ఇక్కడ రోల్ నెంబర్ వైజ్గా వచ్చింది. కలర్స్ ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి కలర్స్లో ఉన్న నేమ్స్ ఇక్కడ వచ్చాయి. ప్లస్ గుర్తు ఇచ్చేస్తే ఇక్కడ ఓన్లీ 3 ఆప్షన్సే మనకు ఉన్నాయి. ఇవి ఆప్షన్సే యూజ్ చేసుకోవాలి. కలర్స్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. చూడండి స్టైల్స్. ఇవన్నీ కూడా స్టైల్స్. మనం ప్రెజెంటేషన్ ఈజీగా ఇవ్వడం కోసం ఇవన్నీ కూడా స్టైల్స్. ఇవన్నీ స్టైల్స్. అండ్ కలర్స్, డిఫరెంట్ కలర్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది పీ చార్ట్. సో జస్ట్ అగైన్ ఇన్సర్ట్లోకి వెళ్తున్నాను. అండ్ చార్ట్స్ మనం యూకే టేబుల్ సెలెక్ట్ చేసుకోకుండా కంట్రోల్ ఏ, ఇన్సర్ట్ ఆల్ చార్ట్స్. మనకు బార్ చార్ట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి ఇది మనకు ఇక్కడ హార్జెంటల్గా వచ్చింది. ఓకే, ఒకటి క్లిక్ చేసి మీకు చూపిస్తాను. సో దీన్ని మూవ్ చేస్తాను. ఈ విధంగా హార్జెంటల్ వచ్చింది. సేమ్ అన్ని ఆప్షన్స్ సేమ్ ఉంటాయి. మనకు కావాల్సిన యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. అన్నీ యాడ్ చేసుకుంటే మనకు ప్రెజెంటేషన్ బాగుండదు. డిఫాల్ట్గా ఉంటాయి చార్ట్స్ అన్నీ. కంట్రోల్ జెడ్ అగైన్ చార్ట్స్. సో చార్ట్స్ మనం ఏంటి ఇన్సర్ట్లోకి వెళ్తున్నాను. చార్ట్స్, ఆల్ చార్ట్స్. ఇక్కడ బార్ చార్ట్స్ ఉన్నాయి. ఏరియా వైజ్ చూడండి. ఆ చార్ట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఒక ఏరియా తీసుకుందాము. చార్ట్స్, ఇక్కడ ఆప్షన్స్. సో డేటా. సో ఈ విధంగా ఒక చార్ట్. అగైన్ ఇన్సర్ట్లోనే ఉంటాయి చార్ట్స్. కంట్రోల్ ఏ, ఇన్సర్ట్ చార్ట్స్, ఆల్ చార్ట్స్. ఇక్కడ మ్యాప్ చార్ట్స్ ఉంటాయి. కొన్ని వీటికి సూటబుల్ అవుతాయి, కొన్ని సూటబుల్ కావు. బార్ చార్ట్స్, ఏరియా చార్ట్స్, XY. సో ఇట్లా డాట్లు ఉంటాయి. స్టాక్ చార్ట్స్. సో హైలో క్లాస్, సర్ఫేస్. సో చూద్దాం ఇదొకటి. జస్ట్ ఇది చూడండి, ఇది ఒక స్టైల్లో ఉంది సేమ్. అండ్ టైటిల్ యాడ్ చేసుకోవచ్చు. మిగతావి ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో అవన్నీ కూడా సెలెక్ట్ అయి ఉన్నాయి. ఫిల్టర్. సో ఇందులో ఫిల్టర్ అంటే మనకు అవసరం లేని వాటిని రిమూవ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. అప్లై. సో ఈ విధంగా జస్ట్ కంట్రోల్ జెడ్. అగైన్ ఇన్సర్ట్. సో ఫస్ట్ డేటా సెలెక్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ చార్ట్స్. సో చాలా చార్ట్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు ఒకసారి చూడండి. మీకున్న డేటాని ఒకసారి ఇందులో అప్లై చేయండి. రాడర్ చార్ట్ అట, ఇది డిఫరెంట్ ఉంది చూడండి. టీమ్ మ్యాప్, ఇదో టైప్ ఆఫ్ చార్ట్. సో చాలా చార్ట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. సన్ బర్స్ట్, ఇదో చార్ట్. హిస్టోగ్రామ్, బాక్స్ అండ్ విస్కర్, వాటర్ ఫాల్స్. సో వాటర్ ఫాల్స్లా ఉంటాయి చార్ట్స్. ఫూనెల్ చార్ట్, క్యాంబో చార్ట్.
ఓకే, ఇవన్నీ కూడా మనకు చార్ట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో మీరు ఏదైతే డమ్మీ డేటా తీసుకొని ఈ చార్ట్స్ అనేవి మీ టేబుల్గా కన్వర్ట్ చేసుకొని చార్ట్స్ అయితే అప్లై చేయండి. సో ఇప్పుడు మనము టెక్స్ట్ టు కాలమ్స్ అనే టూల్ గురించి తెలుసుకుందాం. ఓకే, మన దగ్గర ఒక డేటా ఉంది. ఆ డేటాలో నుంచి మనకు కావలసిన టెక్స్ట్ని మనము సపరేట్ చేయడం కోసం టెక్స్ట్ టు కాలం అనేది యూజ్ చేస్తాం. నేను ఎగ్జాంపుల్గా venkat@gmail.com, ఓకే, vinny@gmail.com అండ్ raghu@gmail.com, తర్వాత cherry@gmail.com, సో mohan@gmail.com అని కొన్ని తీసుకున్నాను మెయిల్ ఐడీస్. సో డబుల్ క్లిక్ ఇస్తాను, అడ్జస్ట్ అయిపోతాయి. సో ఇక్కడ నుండి నాకేం కావాలంటే ఈ డేటాలో నుంచి నాకు ఓన్లీ నేమ్స్ మాత్రమే కావాలి. సో నేను లెఫ్ట్ సైడ్ యారో ప్రెస్ చేస్తున్నాను, షిఫ్ట్ పట్టుకొని ఇవన్నీ సెలెక్ట్ చేస్తున్నాను. ఇది ఎక్కడ ఉంటుంది, డేటాలోకి వెళ్తున్నాను. డేటాలో మనకి ఇక్కడ డేటా టూల్స్లో టెక్స్ట్ టు కాలం అనే ఆప్షన్ ఉంటుంది, జస్ట్ ఇది క్లిక్ చేయాలి. ఇక్కడ డెలిమినేటెడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ అయి ఉంటుంది. సో యాస్టీజ్ అలానే ఉంచండి. ఓకే, సో నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు డెలిమినేటర్స్లో ట్యాబ్, సెమికాలం, కామా, స్పేస్, అదర్ అని ఉంది కదా, ఇవన్నీ ఉంటాయి. ఓకే, నేను ఇక్కడ @ ఇస్తాను. చూడండి, @ ఇవ్వగానే కింద మనకు ఆల్రెడీ ప్రివ్యూ వచ్చింది. ఇక్కడ చూడండి, వెంకట్, విన్నీ, రఘు, చెర్రీ, మోహన్. నెక్స్ట్ ఇస్తాను, ఫినిష్ చేస్తాను. చూడండి, ఈ విధంగా మనము టెక్స్ట్ టు కాలం అనేది యూజ్ చేయొచ్చు. Ctrl+Z అంటే మనం ఎక్కడి నుండి అయినా, ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ సెలెక్ట్ చేస్తున్నాను, డేటాకి వెళ్తాను, డేటా టూల్లో టెక్స్ట్ టు కాలం అండ్ అగైన్ డెలిమినేటెడ్ సెలెక్ట్ అయి ఉంది. నెక్స్ట్ ఎక్కడి నుండి కావాలంటే అక్కడ నుండి, నేను ఇక్కడ ఎడుతున్నాను కదా, ఇది తీసేసి డాట్. సో ఇక్కడ నేను డాట్ ఇస్తాను. సో డాట్ నుండి రిమూవ్ అయింది. మనకి ఏ విధంగా షిఫ్ట్ ఎంటర్. నెక్స్ట్ అంటే ఒక టెక్స్టులో మనకు నేమ్స్ కావాలి అన్నప్పుడు, మనకు నెంబర్ ఆఫ్ మెయిల్ ఐడీస్ ఉన్నాయి, అందులో నేమ్స్ని డివైడ్ చేయండి అన్నప్పుడు మనకి ఇది హెల్ప్ అవుతుంది. అంటే ఇది ఓన్లీ మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెంబర్స్ గురించి కూడా, నెంబర్స్ అయినా కూడా ఓకే, 914 ఇట్లా ఈ నెంబర్స్ ఉన్నాయి, ఈ నెంబర్స్ ఉన్నప్పుడు కూడా దీనికి కూడా అప్లై చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 915, ఇందులో పర్టికులర్ నెంబర్స్ కావాలి అంటే దేనికైనా అప్లై చేయొచ్చు అని జస్ట్ ఇవి సెలెక్ట్ చేస్తున్నాను. డేటాకి వెళ్ళాలి, టెక్స్ట్ టుకి వెళ్ళాలి, డెలిమినేటర్లోకి వెళ్ళాలి. సో ఇందులో ఏంటి, జస్ట్ ఇది ఇచ్చేస్తున్నాను, డివైడ్ అయిపోయింది. నెక్స్ట్ ఫినిష్. ఈ విధంగా డివైడ్ చేయవచ్చు. టెక్స్ట్ టు కాలమ్స్ అనే ఆప్షన్ అనేది మనకు చాలా హెల్ప్ అవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వెంకీ పటేల్. నెక్స్ట్ హిమాంష్ రావ్, విహాన్స్ పట్టి ఉంది. ఇలా నేమ్ ఉన్నాయి. ఇందులో సపరేట్గా మనము సపరేట్ చేయాలి, మనం కలెక్ట్ చేయాలి డేటా అన్నప్పుడు ఈ డేటా మొత్తం సెలెక్ట్ చేసుకొని డేటాలోకి వెళ్ళి టెక్స్ట్ కాలమ్స్లోకి వెళ్ళి, సో ఇక్కడ జస్ట్ ఎలిమినేట్లోకి వెళ్ళి, సో స్పేస్ ఇస్తున్నాను. జస్ట్ అక్కడ ఏం లేదు, స్పేస్ ఇస్తున్నాను. స్పేస్ ఇచ్చి నెక్స్ట్ ఇస్తున్నాను, ఫినిష్ చేస్తున్నాను. సో స్పేస్ ఉన్న దాంట్లో ఆటోమేటిక్గా నేమ్స్ అనేవి డివైడ్ అవ్వడం అయితే జరిగింది. చూడండి, వెంకీ, హిమాంష్, విహాన్స్ అనేది సపరేట్ వచ్చింది, పటేల్, రావు, పట్టి అనేది సపరేట్ రావడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనము టెక్స్ట్ టు కాలమ్స్ అనే ఆప్షన్ని డేటా ట్యాబ్లో నుంచి డేటా టూల్స్లో టెక్స్ట్ టు కాలమ్స్ని యూజ్ చేసి ఈ విధంగా డివైడ్ అయితే చేయొచ్చు మనకి ఎక్కువ డేటా ఉన్నప్పుడు. సో ఇది నేను ఏం చేస్తున్నా అంటే కంప్లీట్గా సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి డిలీట్ అని క్లిక్ చేస్తే ఇప్పుడు ఎంటర్ చేసిన డేటా అంతా రిమూవ్ అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ VLOOKUP, వర్టికల్లీ లుక్అప్.
సో మనం సింపుల్గా వీలుకప్ గురించి ఈజియెస్ట్ వేలో నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక డేటా ఉంది, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, సాలరీ, జాయినింగ్ డేట్. ఓకే, సో ఇందులో నుంచి మనం పర్టికులర్గా సర్టన్ కాలంని తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఐడిని బేస్ చేసుకొని మనం ఇన్ఫర్మేషన్ని పొందాలి అనుకుంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నెక్స్ట్ చిన్న టేబుల్స్ ఇక్కడ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఐడిని బేస్ చేసుకొని ఎంప్లాయీ నేమ్, సాలరీస్ అనేవి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. సో అదేవిధంగా మల్టిపుల్ కాలమ్స్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 2 వేస్లో తెలుసుకోవాలనుకుంటున్నాం. అది ఎలా అంటే వీలుకప్ అనే ఫంక్షన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సింప్లీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అప్లై చేయబోతున్నాను ఫంక్షన్ని, ఈక్వల్ టు వీలుకప్. ఓకే, ట్యాబ్. సో దేని బేస్ చేసుకొని? ఎంప్లాయీ ఐడి కదా, సో లుకప్ వాల్యూ ఎంప్లాయీ ఐడి, కామా టేబుల్ అరే అంటే ఈ టేబుల్లోనే ఎంప్లాయీ ఐడీస్ ఉన్నాయి. ఈ టేబుల్ నుంచే నేను ఎంప్లాయీ నేమ్ అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, కామా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీ నేమ్ ఏ కాలంలో ఏ నెంబర్? ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది 1, బి అనేది 2, సి అనేది 3, డి అనేది 4. సో ఏంటి ఎంప్లాయీ నేమ్ అనేది దాని నెంబర్ ఏంటి? బి అంటే 2 అండ్ షిఫ్ట్ బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను, ఎంటర్. ఓకే, సో ఈ విధంగా వీలుకప్ని యూజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎంప్లాయీ ఐడి దగ్గర నేను ఏం చేస్తున్నాను అంటే 2 అని ఎంటర్ ఇస్తున్నాను. నేమ్ ఏమైపోయింది? ప్రియా శర్మ అయిపోయింది. ఓకే, సో ఫార్ములా అన్నిటికీ అప్లై చేయకుండా నేను ఏం చేస్తున్నానంటే డ్రాగ్ చేస్తున్నాను, సైడ్కి వెళ్ళి డ్రాగ్ చేస్తున్నాను. సో నేమ్స్ అయితే వచ్చినాయి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రియా శర్మ దగ్గర డబుల్ క్లిక్ ఇస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ రవి కుమార్ అనేది మిస్ అయిపోయింది. నెక్స్ట్ ఎంప్లాయీ ఐడి 1, 2 దగ్గరికి వచ్చేసి డబుల్ క్లిక్ ఇస్తున్నాను, 2 నేమ్స్ అనేవి మిస్ అయిపోయాయి. సో ఇలా మిస్ అవ్వద్దు అంటే నేను ఏం చేస్తానంటే కంట్రోల్ జెడ్. సో కంట్రోల్ జెడ్. సో ఫస్ట్ నుండి నేను అప్లై చేస్తాను, ఈక్వల్ టు వీలుకప్ ట్యాబ్. సో లుకప్ వాల్యూ ఎంప్లాయీ ఐడి, కామా టేబుల్ అరే, టోటల్ టేబుల్ని సెలెక్ట్ చేసిన తర్వాత వెంటనే F4 ప్రెస్ చేస్తే ఫీజ్ అవుతుంది. ఓకే, తర్వాత కామా ఎంప్లాయీ నేమ్ వచ్చేసి సెకండ్, బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ఇస్తున్నాను. ఓకే, అండ్ ఇప్పుడు నేను డ్రాగ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, సెకండ్ నేమ్ని క్లిక్ చేయగానే కంప్లీట్గా ఆ డేటా మొత్తం సెలెక్ట్ అయి ఉంది. నెక్స్ట్ కూడా క్లిక్ చేయగానే కంప్లీట్గా సెలెక్ట్ అయి ఉంది. సో ఇది వీలుకప్. అండ్ సాలరీస్ కూడా సేమ్, ఈక్వల్ టు వీలుకప్ ట్యాబ్. దేని బేస్ చేసుకొని మనకు సాలరీస్ రావాలి? లుకప్ వాల్యూ ఐడిని బేస్ చేసుకొని, కామా టేబుల్ అరే. సో కంప్లీట్ టేబుల్ అరేని సెలెక్ట్ చేస్తున్నాను అండ్ అగైన్ ఐఎమ్ ప్రెస్సింగ్ F4, కామా సాలరీస్ అనేది ఎన్నో నెంబర్? సి అంటే థర్డ్. షిఫ్ట్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఓకే, అగైన్ డ్రాగ్ చేస్తున్నాను, అన్నిటికీ అప్లై చేస్తున్నాను. సో చూడండి, ఇప్పుడు లుకప్ వాల్యూ వచ్చేసి ఎంప్లాయీ ఐడిని బేస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎంప్లాయీ ఐడిని నేను ఏం చేస్తున్నానంటే 0, అనితా సింగ్ అండ్ సాలరీ 10. చూడండి, అనితా సింగ్ సాలరీస్ అంటే ఎంప్లాయీ ఐడిని లుకప్ చేస్తున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1, ఈ విధంగా. సో ఈ విధంగా మనము వీలుకప్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అయితే ఈ వీలుకప్ అనే ఫంక్షన్ని మనము సింగిల్ వైజ్గా అప్లై చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనము ఒకేసారి ఎంప్లాయీ నేమ్, సాలరీకి సంబంధించి ఒకేసారి అప్లై చేయొచ్చు ఈ ఫంక్షన్ని. ఎలా అంటే ఈక్వల్ టు వీలుకప్. సో ట్యాబ్ ప్రెస్ చేయండి. సో ఏ వాల్యూ కావాలి? ఎంప్లాయీ ఐడి, కామా టేబుల్ అరే. సో సెలెక్ట్ ది కంప్లీట్ టేబుల్ అరే, కామా. సో ఇక్కడ నేను ఏం చేయాలంటే కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేయాలి, షిఫ్ట్ బ్రాకెట్. సో మనకి ఏం కావాలి? ఎంప్లాయీ నేమ్ దాని యొక్క నెంబర్ వచ్చేసి బి అంటే
2 కామా సాలరీస్ వచ్చేసి థర్డ్. సో థర్డ్. సో కర్లీ బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను. సో అగైన్ నార్మల్ బ్రాకెట్ క్లోజ్ చేస్తాను. సో ఇక్కడ నార్మల్ బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను, ఎంటర్. సో సాలరీస్ దగ్గర కూడా ఆటోమేటిక్గా అప్లై అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ థర్డ్ అని ఇస్తాను. థర్డ్ చూడండి, ఇక్కడ థర్డ్లో అర్జున్ రెడ్డి సాలరీస్. సో జస్ట్ ఇవి రెండు సెలెక్ట్ చేసి డ్రాగ్ చేస్తాను. ఓకే. సో అయితే ఇక్కడ చూడండి మళ్ళీ సేమ్ వచ్చింది. సెకండ్లో మనం పేజ్ చేయడం వల్ల మనకు మిస్సింగ్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఓకే. సో మళ్ళీ నేనేం చేస్తాను అంటే ఫార్ములాని అగైన్ నేను ఈక్వల్ టు VLOOKUP ట్యాబ్ లుక్అప్ త్రూ ఐడి కామా. సో దిస్ ఈస్ ద టేబుల్. ఈ టేబుల్ నుండి లుక్అప్ చేయాలనుకుంటున్నాను. అగైన్ ఐఎమ్ ప్రెస్సింగ్ F4. ఓకే. సో కామా. సో నేనేం చేయాలనుకుంటున్నాను, కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాను. 2 కామా 3 అగైన్ క్లోజింగ్ కర్లీ బ్రాకెట్, నార్మల్ బ్రాకెట్, ఎంటర్. సో నౌ ఐఎమ్ సెలెక్టింగ్ 2 అండ్ డ్రాగ్ చేశాను. సో చూడండి ఇప్పుడు ప్రియా శర్మ దగ్గర డబుల్ క్లిక్ చేస్తే కంప్లీట్గా సెలెక్ట్ అయింది. దెన్ విజయ్ కంప్లీట్గా సెలెక్ట్ అయింది, ఏదైతే టేబుల్ ఉందో ఆ టేబుల్. సో ఈ విధంగా మనము 2 ఎంప్లాయీ నేమ్ సాలరీస్ సంబంధించి ఒకేసారి ఫార్ములా అప్లై చేశాము. సింగిల్ టైంలో కూడా మనం ఫార్ములా VLOOKUP ఫార్ములా ఆర్ VLOOKUP ఫంక్షన్ అప్లై చేసి మనము ఏదైతే ఉన్న డేటాలో వర్టికలర్లీ ఐడిని యూజ్ చేసి మనము ఫైండ్ అవుట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ పివట్ టేబుల్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. అదేవిధంగా లాస్ట్ కాన్సెప్ట్, పివట్ టేబుల్ని ఎందుకు యూజ్ చేస్తాం? ఇది అన్ని బిజినెసెస్కి హెల్ప్ అవుతుంది. మన దగ్గర లార్జ్ డేటా ఉన్నప్పుడు ఆ డేటా ఏదైనా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్న డేటా సేల్స్ డేటా అనుకోండి. లార్జ్ డేటా ఉన్నప్పుడు ఆ లార్జ్ డేటాలోంచి మనకు కావలసిన రిపోర్ట్స్ని ఫిల్టర్ చేసుకోవడం, టోటల్ చేసుకోవడం, యావరేజ్ చేసుకోవడం, కౌంట్ చేయడం, ర్యాంకింగ్ ఇవ్వడం, ఇవన్నీ చేయడం అనేది పివట్ టేబుల్ తోటి ఈజీ అవుతుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా పివట్ టేబుల్ అనేది చేసి మనకు ప్రొవైడ్ చేస్తుంది క్యాల్కులేషన్ వర్క్ని. మనకు కావాల్సిన రిపోర్ట్స్ అన్నీ కూడా పివట్ టేబుల్ ద్వారా మనము పొందొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక నేను సేల్స్ డేటాని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. చూడండి ఇక్కడ కాలమ్స్ చూసుకోండి, డేట్, సేల్స్ పర్సన్, లొకేషన్, ప్రోడక్ట్, క్వాంటిటీ, యూనిట్, టోటల్ సేల్. ఓకే. ఇక్కడ డిఫరెంట్ సేల్స్ పర్సన్స్ ఉన్నారు, రిపీటెడ్గా ఉన్నారు ఈ డేటాలో. అదేవిధంగా లొకేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి, ఆ సేల్స్ పర్సన్స్కి డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి, ఆ సేల్స్ పర్సన్ సేల్ చేసినవి డిఫరెంట్ క్వాంటిటీ వైజ్గా సేల్ చేస్తున్నారు. ఓకే. అదేవిధంగా టోటల్ సేల్స్ కూడా ఉండడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సేల్స్ మ్యాన్ యొక్క టోటల్ సేల్స్ని ప్రొవైడ్ చేయమంటారు. ఒక సేల్స్ మ్యాన్ యొక్క టోటల్ సేల్స్ అంటే ఇక్కడ రవి అనేది చూడండి సేల్స్ మ్యాన్ ఇక్కడ రిపీట్ అయ్యాడు. మళ్ళీ కింద డౌన్లోకి వెళ్తే ఇక్కడ రవి అని ఉన్నాడు, మళ్ళీ డౌన్లో రవి అని ఉన్నాడు. సో ఇవన్నీ ఇప్పుడు ఇంకా రవికి సంబంధించిన సేల్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడం అనేది మనకు టోటల్ సేల్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా రిస్క్. ఫిల్టర్ ఆప్షన్ యూజ్ చేస్తాను అంటే ఫిల్టర్ ఆప్షన్ కూడా అంత ఫ్లెక్సిబుల్గా ఉండదు. మనకు కావాల్సిన విధంగా మనకు రిపోర్ట్స్ అనేవి కావాలి అంటే పివట్ టేబుల్ అనేది అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. నేను ఇప్పుడు ఈ పివట్ టేబుల్కి ఈ డేటాకి మన దగ్గర ఉన్న ఏదైతే డేటా ఉందో దీనికి పివట్ టేబుల్ అనేది అప్లై చేసి మనకు కావాల్సిన రిపోర్ట్స్ మనం ఎంత ఈజీగా పొందొచ్చు అనేది చూపిస్తాను. ఫస్ట్ నేను ఈ డేటాలో ఏదో ఒక సెల్ని సెలెక్ట్ చేస్తున్నాను. కంట్రోల్ ఏ ఇస్తే కంప్లీట్ డేటా అనేది సెలెక్ట్ అవుతుంది. మనకు పివట్ టేబుల్ ఎక్కడ ఉంటుంది? ఇన్సర్ట్లో ఉంటుంది. ఇన్సర్ట్లో టేబుల్స్ గ్రూప్లో పివట్ టేబుల్ అనే కమాండ్ ఉంటుంది. జస్ట్ ఇది క్లిక్ చేస్తున్నాను.
క్రియేట్ ప్రైవేట్ టేబుల్. సో ప్రైవేట్ టేబుల్ని నేను క్రియేషన్ చేయబోతున్నాను. న్యూ వర్క్ షీట్లో నేను క్రియేషన్ చేయొచ్చు. ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్, ఈ ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ అంటే ఇప్పుడు ఏదైతే డేటా ఉందో దీని పక్కకు వస్తుంది. సో అది మనకి ఈజీగా ఉండదు. అంటే డేటా షీట్లోనే మళ్ళీ మనకు ఈ పివట్ టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. అలా కాకుండా న్యూ వర్క్ షీట్లో నాకు కావాలి. ఓకే ఇచ్చాను, డన్. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. షీట్ 1 అని సేల్స్, మన మెయిన్ డేటా పక్కకు షీట్ 1 అని మనకి ఈ విధంగా క్రియేట్ అయ్యి ఓపెన్ అవుతుంది. ఈ విధంగా 2 ఆప్షన్స్ అయితే మనకు వస్తాయి. ఈ పివట్ టేబుల్కు సంబంధించి జస్ట్ ఇక్కడ కిందికి నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఈ విధంగా ఫీల్డ్స్ వస్తాయి. మనకు ఏవైతే కాలమ్స్లో ఉన్న మెయిన్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ టేబుల్లో ఈ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో డేట్, సేల్స్ పర్సన్, రీజియన్, ప్రొడక్ట్, క్వాంటిటీ, యూనిట్ అండ్ టోటల్ సేల్, వీటికి సంబంధించి మనకు ఫీల్డ్స్ అనేవి ఆటోమేటిక్ ఇక్కడ వస్తాయి. చూడండి, ఈ ఫీల్డ్స్ ఆధారంగా మనకు కావాల్సిన రిపోర్ట్స్ని ఈజీగా మనము ఈ షీట్లో మనం పొందవచ్చు. ఏమన్నాము, సేల్స్ పర్సన్, టోటల్ సేల్స్ కావాలి అన్నాం. ఇక్కడ మనము ఏమిటంటే ఈజీగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిస్ట్లో సేల్స్ పర్సన్ అని క్లిక్ చేయగానే రోలోకి ఆప్షన్ అనేది వెళ్ళిపోతుంది. అడ్వాన్స్డ్ టాలీ ఎక్సెల్ కాబట్టి ఆటోమేటిక్గా ఇందులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నాకు కావాల్సింది సేల్స్ మ్యాన్స్కు సంబంధించి టోటల్ సేల్స్ అనేది క్లిక్ చేయగానే వాల్యూ అనే ఫీల్డ్లోకి వెళ్ళిపోతుంది. ఇక రైట్ సైడ్ క్రియేట్ అయింది చూడండి, మెయిన్ డేటా నుండి మనకు కావాల్సిన డేటా అనేది ఇక్కడ క్రియేట్ అయిపోయింది. పివట్ టేబుల్ అనేది ఆప్షన్ యూజ్ చేసుకొని ఈజీగా టిక్ మార్క్ ఇచ్చుకుంటూ మనకు కావాల్సిన రిపోర్ట్స్ని పొందాం. చూడండి, సేల్స్ ఇక్కడ గణేష్, ప్రకాష్, రాజేష్, రవి 3 సేల్స్ మ్యాన్సే ఉన్నారు. మనకిచ్చిన డేటా మాత్రం లార్జ్గా ఉంది. ఇందులో గణేష్కు సంబంధించి టోటల్ సేల్, ప్రకాష్కు సంబంధించి టోటల్ సేల్, రాజేష్కు సంబంధించి టోటల్ సేల్, రవికి సంబంధించి టోటల్ సేల్స్ రావడం అయితే జరిగింది. ఓకే, ఇంకా ఫర్దర్గా కూడా మనము చూడొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టోటల్ సేల్స్ అని ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, నేనేం చేస్తానంటే ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ ఇది క్లిక్ చేస్తున్నాను, సమ్ము క్లిక్ చేసి రిమూవ్ చేస్తాను. నాకేం ఏ విధంగా కావాలి, క్వాంటిటీ తీసుకెళ్తున్నాను. సో చూడండి, సమ్ ఆఫ్ క్వాంటిటీ ఇక్కడ చూడండి, గణేష్ అనేటైనా కంప్లీట్గా 1149 క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ని సేల్ చేశాడు. ఎంత క్వాంటిటీ? ఓకే, ఇంత ప్రొడక్ట్ సేల్ చేశారు కదా, ఇండివిజువల్లీ ఏ ప్రొడక్ట్స్ సేల్ చేశారో కూడా కావాలి. నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ప్రొడక్ట్ అనే దాన్ని రోలోకి తీసుకెళ్తున్నాను. చూడండి, ఇవన్నీ హైడ్ చేయొచ్చు. ప్లస్ ఇది ఉంది కదా, మైనస్ గుర్తుంది కదా, ఇక్కడ హైడ్ చేస్తున్నాను. ఇక్కడ టోటల్ క్వాంటిటీ ఇన్ క్వాంటిటీలో మనం తెలుసుకోబోతున్నాం. గణేష్ అనేటైనా 1149 క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ బిజినెస్లో సేల్ చేశాడు. అవేం ప్రోడక్ట్? ప్లస్ గుర్తిచ్చేస్తాను. హార్డ్ డిస్క్ వచ్చేసి 29, కీబోర్డ్ వచ్చేసి 189, మానిటర్ వచ్చేసి 235, మౌస్ వచ్చేసి 221, పెన్ డ్రైవ్ వచ్చేసి 214. అదేవిధంగా ప్రకాష్కు సంబంధించి, రాజేష్కు సంబంధించి, రవికి సంబంధించి ఇండివిజువల్లీ ఐటమ్ వైజ్ సేల్స్ నేను తెలుసుకోవడం అయితే జరిగింది. ఓకేనా? అదేవిధంగా నేను ఇప్పుడు ప్రోడక్ట్ని నేను రిమూవ్ చేస్తున్నాను. నేను ఏం చేస్తానంటే ఇక్కడ సమ్ ఆఫ్ క్వాంటిటీని తెలుసుకుందాం. ఏ విధంగా తెలుసుకుందాం? ఇదిని క్లిక్ చేయాలి. ఈ డేటాని క్లిక్ చేస్తే నేను ప్రొడక్ట్ వైజ్గా అన్నాను కదా, జస్ట్ ఐఎమ్ లొకేషన్ వైజ్గా చూస్తాను. లొకేషన్ అనేది క్లిక్ చేయగానే రోస్లోకి వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఇవన్నీ హైడ్ చేస్తాను. అగైన్ హైడ్. సో టోటల్ క్వాంటిటీ, ఓకే రైట్, మీరు అన్నది రైటే. నాకు ఏ విధంగా కావాలంటే ఈ టోటల్ క్వాంటిటీ లొకేషన్ వైజ్ కావాలి. జస్ట్ ఎంటర్ ఇస్తున్నాను. బెంగళూరులో 251, చెన్నైలో 159, గుంటూరులో 185, హైదరాబాద్లో 94, విజయవాడలో 221, వైజాగ్లో 235. ఫర్దర్ క్లాసిఫికేషన్ ఇక్కడ ప్రొడక్ట్ కూడా కావాలి డౌన్లో. ఇంకా ఎంత డేటాను అనలైజ్ చేస్తున్నాం చూడండి అడ్వాన్స్ లెవెల్లో. టోటల్ ప్రొడక్ట్, గణేష్ అనే వ్యక్తి 1149 ఏంటి క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్ట్ని సేల్ చేశాడు.
ఇంకా మనకు ఫర్దర్ అనలైజేషన్ కావాలి. అయితే బెంగుళూరులో అతను ఐటమ్ వైజ్గా చూసుకుంటే బెంగుళూరులో కీబోర్డ్స్కు సంబంధించి 10 సేల్ చేశాడు. చెన్నైలో కీబోర్డ్స్ 29 సేల్ చేశాడు. గుంటూరులో కీబోర్డ్స్ 24, హైదరాబాద్లో కీబోర్డ్స్ 8, విజయవాడలో కీబోర్డ్స్ 56, వైజాగ్లో కీబోర్డ్స్ 62. డేటాని ఇంత ఈజీగా మనకు కావాల్సిన విధంగా మనం ఏం చేస్తున్నాం, అనలైజ్ చేస్తున్నాం. ఇండివిజువల్లీ లొకేషన్ వైజ్ ప్రొడక్ట్ వైజ్గా మనం ఇక్కడ చూడడం అయితే జరిగింది. అండ్ అగైన్ నేను ఫీల్డ్ రిమూవ్ చేసి ఇక్కడ నేను ఏం చేస్తాను, టోటల్ సేల్ క్వాంటిటీ ఇన్ ప్రైస్ ఇన్ వాల్యూ రూపంలో మనము ట్రాక్ చేయొచ్చు. టోటల్ ఫర్ ఎగ్జాంపుల్ గణేష్ అనే వ్యక్తి కంప్లీట్ సేల్స్ ఇంత, అది లొకేషన్ వైజ్గా మనకి ఇక్కడ చూసుకుంటే 30,73,950 అయితే గణేష్ అనే వ్యక్తి సేల్ చేసిండు 30 lakhs ప్లస్. అయితే లొకేషన్ వైజ్ చూసుకుంటే 6,90,000, 5,38,000, 4,55,600, హైదరాబాద్ 2,69,950, విజయవాడ 4,29,290, 250, వైజాగ్ 6,90,300. లొకేషన్ వైజ్ నేనేం చేస్తున్నాను, టోటల్ సేల్స్ని ట్రాక్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనము డిఫరెంట్ వేస్లో రిపోర్ట్స్ అనేవి చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైడ్ చేస్తున్నాను, ఇవన్నీ హైడ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమౌంట్స్ అన్నీ నేను సెలెక్ట్ చేస్తున్నాను, రైట్ సైడ్ మౌస్తో క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, సమ్మరైజ్ వాల్యూ బై, సమ్ చేయొచ్చు, కౌంట్, యావరేజ్, మ్యాక్సిమం, మినిమం, ప్రోడక్ట్, ఈ విధంగా కూడా మనం ఇమీడియట్లీ ఇన్స్టెంట్లీ పొందొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మరైజ్లోకి వెళ్ళి కౌంట్లోకి వెళ్తున్నాను, ఆటోమేటిక్గా కౌంట్లో కూడా మనకు టోటల్ సేల్స్ ఇన్ కౌంట్లో కూడా రావడం అయితే జరుగుతుంది. సమ్మరైజ్లోకి వెళ్ళి యావరేజ్కి వెళ్తున్నాను, యావరేజ్ టోటల్ సేల్ అనేది రావడం అయితే జరుగుతుంది. సమ్మరైజ్లోకి వెళ్ళి మ్యాక్సిమంకి వెళ్తున్నాను, సో మ్యాక్సిమం కూడా మనకు రావడం అయితే జరుగుతుంది. సో డిఫరెంట్ వేస్లో మనం రిపోర్ట్స్ అనేవి పొందొచ్చు. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇప్పటివరకు ఏమేమి రిపోర్ట్స్ పొందాము, ఇక్కడ చూసుకుంటే ఈ డేటా ఏదైతే ఉందో లొకేషన్ వైజ్ మనకు డేటా వచ్చింది. ఓకే, సో లొకేషన్ వైజ్ డేటా రావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్స్ను కూడా యాడ్ చేస్తాను. అగైన్ ప్రొడక్ట్ కూడా యాడ్ చేశాను. ఓకే, సో తర్వాత ఏం చేస్తాను, ఇంకా ఏముంది, సేల్స్ మ్యాన్ అయిపోయింది, ప్రోడక్ట్ అయిపోయింది. సో నేను ఏం చేస్తానంటే సేల్స్ మ్యాన్ని కాలమ్స్లో పెడతాను, సేల్స్ మ్యాన్ని కాలమ్స్లో యాడ్ చేస్తాను. ఓకే, సో తర్వాత ఏం చేస్తాను, ఇక్కడ చూడండి, నేను కంప్లీట్ పివట్ టేబుల్ ద్వారా కంప్లీట్ రిపోర్ట్స్ని ట్రాక్ చేయబోతున్నాను. సో ఇక్కడ చూడొచ్చు మనకు లొకేషన్ వైజ్ ఉంది, లొకేషన్ వైజ్. సో మినిమైజ్ చేస్తున్నాను, సో కంప్లీట్గా మినిమైజ్ చేస్తాను. లొకేషన్ వైజ్, అదేవిధంగా సేల్స్ మ్యాన్ వైజ్, టోటల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను బెంగళూరు లొకేషన్, ఇక్కడ ఏంటి, లొకేషన్ వైజ్ ఉంటుంది, గ్రాండ్ టోటల్ సేల్స్ ఉంటుంది, టోటల్ సేల్ ఉంది, లొకేషన్ వైజ్ సేల్ ఉంది, సేల్స్ మ్యాన్స్ వైజ్గా సేల్స్ ఉన్నాయి, సేల్స్ మ్యాన్ వైజ్గా సేల్స్ ఉన్నాయి. అన్ని రిపోర్ట్స్ ఇక్కడ నేను అడ్వాన్స్ లెవెల్లో యాడ్ చేశాను. జస్ట్ ఇప్పుడు చూడండి, ఇవన్నీ నేను ప్లస్ ప్రెస్ చేస్తూ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్కి వెళ్తున్నాను, ప్లస్ ప్రెస్ చేస్తూ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్లోకి నేను వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ ఒక లొకేషన్ ఎవరు, ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు లొకేషన్లో గణేష్ అనే వ్యక్తి టోటల్ సేల్, బెంగళూరు లొకేషన్లో ప్రకాష్ టోటల్ సేల్, బెంగళూరులో రాజేష్ టోటల్ సేల్, బెంగళూరులో రవి టోటల్ సేల్స్. ఓకే, అదేవిధంగా కంప్లీట్ సేల్ ఆఫ్ ది బెంగళూరు, 3 సేల్స్ మ్యాన్స్ యొక్క కంప్లీట్ సేల్స్ బెంగళూరు డన్. అయితే అందులో ఇండివిజువల్లీ ఇక్కడనే ఈ రిపోర్ట్లోనే మనం ఈజీగా పొందొచ్చు. హార్డ్ డిస్క్, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ సంబంధించి సేల్స్ మ్యాన్ వైజ్ సేల్స్, సేల్స్ మ్యాన్ వైజ్, ఇండివిజువల్ సేల్స్ మ్యాన్ వైజ్, లొకేషన్ వైజ్, టోటల్ సేల్స్ ఆఫ్ హార్డ్ డిస్క్ ఒకే రిపోర్ట్లో వచ్చింది కదా. కీబోర్డ్ కూడా, కీబోర్డ్ బెంగళూరులో మనకున్న సేల్స్ మ్యాన్స్ కీబోర్డ్స్ బెంగళూరులో ఎంత సేల్ చేశారు, ఈ కీబోర్డ్కి సంబంధించి టోటల్ సేల్ ఏంటి, ఒకే రిపోర్ట్లు నేను ప్రొవైడ్ చేశాను. మానిటర్కు సంబంధించి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను రిమూవ్ చేస్తున్నాను. సో చూడండి, లొకేషన్ వైజ్ కాకుండా ఇప్పుడు లొకేషన్ రిమూవ్ చేస్తున్నాను. ప్రొడక్ట్స్ సేల్స్ మ్యాన్ వైజ్ కంప్లీట్ సేల్స్. ఇప్పుడు చూడండి, హార్డ్ డిస్క్ వచ్చేసి టోటల్ సేల్స్ ఆఫ్ ది గణేష్, లొకేషన్స్ వైజ్గా కాదు, టోటల్ సేల్ ఆఫ్
గణేష్. ఓకే, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా లొకేషన్ వైజ్ కాకుండా టోటల్ సేల్, ప్రొడక్ట్ వైజ్ టోటల్ సేల్స్, కంప్లీట్ సేల్స్. ప్రొడక్ట్ వైజ్, లొకేషన్ వైజ్ చూడాలంటే లొకేషన్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను, లొకేషన్ యాడ్ చేయడం అయితే జరిగింది. తర్వాత క్వాంటిటీ కూడా టిక్ చేశాను. సో చూడండి, ఇంకా లార్జ్ డేటా వస్తుంది క్వాంటిటీ వైజ్, ఇంకా మనము దాన్ని సింప్లిఫై చేయడం అయితే జరిగింది. సో టేబుల్ చూడండి, గణేష్ అనే వ్యక్తి ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ సంబంధించి టోటల్ సేల్, ఇవి టోటల్ సేల్. అదేవిధంగా ఇక్కడ క్వాంటిటీ, టోటల్ క్వాంటిటీ. ఓకే, టోటల్ సేల్ ఇంత చేశాడు. హార్డ్ డిస్క్ గురించి మాట్లాడుకుంటే టోటల్ 14,50,000 టోటల్ హార్డ్ డిస్క్ సంబంధించి సేల్ ఉన్నాయి. అందులో చూసుకుంటే ఇక్కడ ఎవరంటే ప్రకాష్ అనే వ్యక్తి టోటల్ సేల్ హార్డ్ డిస్క్ సంబంధించి. లొకేషన్ వైజ్ మనం ట్రాక్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్కు సంబంధించి, క్వాంటిటీ వైజ్గా ట్రాక్ చేయొచ్చు ఇండివిజువల్ ప్రోడక్ట్కు సంబంధించి. ఇంత ఈజీగా ట్రాక్ చేయగలుగుతున్నాం చూడండి. రాజేష్ అనే వ్యక్తి, గణేష్ అనే వ్యక్తి గురించి లొకేషన్ వైజ్గా ఐటమ్ని మనము ఈజీగా అమౌంట్ విత్ క్వాంటిటీతో ట్రాక్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ రిమూవ్ చేస్తే ప్రోడక్ట్ రిమూవ్ అవుతుంది. మనకు కావాలి అనుకుంటే ప్రోడక్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు, అవసరం లేదు అంటే రిమూవ్ చేసుకోవచ్చు.